ఓకే, పర్ఫెక్ట్. సో రికార్డింగ్ స్టార్ట్ అయింది. సో ఇంకా ఓకే, రైట్. సో ఇంక ఈరోజు సెషన్ విషయానికి వస్తే ట్రేడింగ్ ప్లాన్ అండ్ ట్రేడింగ్ సెటప్స్. అసలు ట్రేడింగ్ ప్లాన్ అంటే ఏంటి, ఎలాంటి ట్రేడింగ్ సెటప్స్ని నేను ట్రేడ్ చేస్తాను, స్పెషల్లీ నా స్ట్రాటజీ యూజ్ చేసి నేను ఎవ్రీడే లైవ్ స్ట్రీమ్స్ చేస్తున్నాను కదా, ఈ లైవ్ స్ట్రీమ్స్లో కూడా నేను ఎలా ట్రేడ్ చేస్తున్నాను, ఏంటి ఇంత కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ తీయడానికి, పేఅవుట్స్ తీయడానికి రీజన్స్ ఏంటి అనేది చాలా అంటే చాలా డీటెయిల్డ్గా ఈ సెషన్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆఫ్టర్ ఈ సెషన్ తర్వాత నా ఫేవరెట్ సెటప్స్, మీలో చాలామంది టెలిగ్రామ్లో ఏ సెటప్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేయాలి, నాకు ఇంపల్స్ ఎంట్రీస్ అర్థం కావట్లేదు, ఇంపల్స్ ఎంట్రీస్ నేను ట్రేడ్ చేయలేకపోతున్నాను, సో డైరెక్ట్గా నాకు ఒక బెస్ట్ సెటప్ చెప్పండి బేస్డ్ ఆన్ యువర్ లైవ్ డేటా, లైవ్ ట్రేడింగ్ జర్నల్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ బ్యాక్ టెస్టెడ్ డేటా చాలా క్లియర్గా అడిగారు. సో ఇప్పుడంటే మాత్రం అంటే ఈ సెషన్ తర్వాత మీకు క్లారిటీ వస్తుంది ఏ సెటప్స్ బిగినర్స్ ట్రేడ్ చేయాలి, ఏ సెటప్స్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ట్రేడ్ చేయాలి అనేది ఫుల్ క్లారిటీ వస్తుంది. సో సెషన్ ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ట్రేడింగ్ ప్లాన్, అసలు ఈ ట్రేడింగ్ సెటప్స్, ఈ డేటా మొత్తం ఎలా అంటే లైక్ నేను ఎలా ఇంత సడన్గా మీకు ఏదో లైక్ 1 to 2 డేస్లో ప్రిపేర్ చేసి ఇది చేసింది కాదు. సో లాస్ట్ 9 years నుంచి ఈ సెటప్స్ మీద నేను వర్క్ చేస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ చేసే అంటే ఇక్కడ మీకు చూపించే ఏ సెటప్ అన్నా లైక్ బ్రేక్అవుట్ కానీ, పుల్ బ్యాక్ కానీ, ఏ ప్లస్ సెటప్ కానీ, ఎవ్రీథింగ్ ఏంటంటే ఇయర్స్ ఆఫ్ డేటా, సో ఇయర్స్ ఆఫ్ కలెక్టెడ్ డేటాని బేస్ చేసుకుని ఈ సెటప్స్ అనేవి డిజైన్ చేయబడ్డాయి. సో ఈ సెటప్స్ ఏవి కూడా నేను ఫిగర్ అవుట్ చేయలేదు, అంటే నాకు తగినట్టు నేను మార్చుకున్నాను అంతే. సో కాబట్టి ఈ సెటప్స్ అనేవి నేను డెవలప్ చేశానని నేను చెప్పను. సో నా మెంటర్స్ దగ్గర నుంచి సెటప్స్ వస్తూనే ఉన్నాయి. సో టెడ్ తర్వాత చెప్పాను కదా లైక్ కేర్విన్, వీళ్ళందరూ దగ్గర నుంచి వస్తున్న సెటప్స్, కానీ ఇందులో నాకు నచ్చినట్టు కొన్ని చేంజెస్ చేశాను. కాబట్టి సెటప్స్ ఫౌండర్స్ అంటే ఎవరు లేరు. సో ఇవి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ట్రేడింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నాయి. కాకపోతే నేమ్స్ చేంజ్ అవుతాయి, పర్పస్ మాత్రం సేమ్. అంటే బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ ఎస్ఎంసీ వాడు ఒకలా పిలుస్తాడు, ఐసిటీ వాడు ఒకలా పిలుస్తాడు, సో అంతే. బట్ బ్యాక్ ఎండ్లో నా లాజిక్ మాత్రం సేమ్గా ఉంటుంది. సో అండ్ ఈ సెటప్స్ అంటే లైక్ బ్యాక్ ఎండ్ డేటా ఏంటంటే లాస్ట్ 8 years నుంచి, అంటే యూట్యూబ్లో నేను యాక్టివ్గా ట్రేడ్ చేసేది లాస్ట్ 2 years నుంచి, బట్ లాస్ట్ 8 years నుంచి కూడా నేను ట్రేడింగ్ చేస్తున్నాను. సో బేస్డ్ ఆన్ దీస్ సెటప్స్ మాత్రమే నేను ట్రేడ్స్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్లే బుక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మీరు సక్సెస్ అయి ఉండకపోతే, సో ఏ మనీ కూడా మార్కెట్స్ నుంచి తీసి ఉండకపోతే మాత్రం ట్రస్ట్ మీకంటూ ఒక ప్లే బుక్ తప్పకుండా ఉండాలి. ప్లే బుక్ మీన్స్ అంటే లైక్ ఎలా ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, సో లైక్ ఎలాంటి ప్లేసెస్ దగ్గర ఎంటర్ అవ్వాలి అనేది ఒక క్లారిటీ. ఆ క్లారిటీ అనేది ఓన్లీ ప్లే బుక్ మాత్రమే ఇస్తుంది. సో ఈ ప్లే బుక్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సెటప్ ఫామ్ అవ్వకపోతే నో సెటప్ నో ట్రేడ్. సో అంత క్యాజువల్గా ఆ ట్రేడ్ని వదిలేవాలి, ఈవెన్ మనం ముందు వెళ్ళిపోయినా సరే. సో అంత క్లారిటీ మనకి ఈ ట్రేడింగ్ ప్లాన్, ఈ ట్రేడింగ్ సెటప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. సో నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఇక్కడ ఇంకా డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్తే, సో ఇక్కడ నేను స్పెషల్లీ చూసేది ఏంటంటే డైరెక్షన్ గురించి నేను యూజ్ చేసేది 4 hours టైం ఫ్రేమ్. సో ఇక్కడ మీకు సెటప్స్ విషయానికి వస్తే మల్టిపుల్ సెటప్స్, అంటే నేను ఎక్కువగా ట్రేడ్ చేసేది బ్రేక్అవుట్, పుల్ బ్యాక్, ఏ ప్లస్ అండ్ ఇంపల్స్ సెటప్లో కేటగిరీస్ ఉంటాయి. సో ప్రతి కేటగిరీ కూడా నేను ఈ పక్కన డ్రా చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంక ఎంట్రీస్ విషయానికి వస్తే ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, బ్రేక్ ఆఫ్ కరెంట్ క్యాండిల్ అండ్ బ్రేక్ ఆఫ్ ప్రీవియస్ క్యాండిల్ ఎలాంటి కండిషన్స్లో ఎలాంటిది అప్లై అవుతుంది అనేది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఈ సెషన్ తర్వాత మీకు ఎంట్రీస్ దగ్గర కూడా ఫుల్ క్లారిటీ ఉంటుంది. రైట్. సో ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే నేను ఎప్పుడు కూడా హయ్యర్ టైం ఫ్రేమ్ దగ్గర నుంచి, మీరు నా యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్స్ చూస్తే క్లారిటీగా హయ్యర్ టైం ఫ్రేమ్ దగ్గర నుంచి లోయర్ టైం ఫ్రేమ్కి నేను వస్తాను. అంటే లైక్ వీక్లీ, డైలీ, 4 hours, 1 hour, 30 minutes, 15 minutes అలా వస్తాను. సో ఇక్కడ డైరెక్షన్లో అంటే ఈ హయ్యర్ టైం ఫ్రేమ్ నేను ఎందుకు యూస్ చేస్తానంటే నా బయాస్ని సెట్ చేయడానికి. బయాస్ మీన్స్ ఏంటి, లైక్ అంటే మార్కెట్ నెక్స్ట్ ఎలా వెళ్ళొచ్చు ఏంటి అని అంటే లైక్ ఒక వ్యూ గురించి నేను ఈ బయాస్ని సెట్ చేయడానికి డైరెక్షన్ గురించి 4 hours అండ్ డైలీ యూస్ చేస్తాను. అండ్ ఎంట్రీ టైం ఫ్రేమ్స్ లైక్ ఈ బయాస్ తర్వాత ట్రేడ్ ఎంటర్ అవ్వడానికి 15 minutes, 30 minutes అండ్ 1 hourలో నేను ట్రేడ్స్ తీసుకుంటాను. ఈరోజు మనం మార్నింగ్ లైవ్ స్ట్రీమ్ చూస్తే 1 hourలో ట్రేడ్ తీసుకున్నాం. అంటే మోస్ట్లీ 15 and 30, వెరీ రేర్ కేసెస్లో బేస్డ్ ఆన్ 1 hour ఎంట్రీస్ తీసుకుంటాం. సో ఇక్కడతో మీకు డైరెక్షన్కి ఏ టైం ఫ్రేమ్ యూస్ చేయాలి అండ్ ఎంట్రీస్కి ఏ టైం ఫ్రేమ్ యూస్ చేయాలి అనేది ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. రైట్.
ఓకే, సో ఇంకా డైరెక్ట్గా సెటప్స్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ వచ్చి బ్రేక్అవుట్. సో చాలా అంటే చాలా ఫేవరెట్ సెటప్ అండ్ చాలా మందికి ఎంతో మనీ క్రియేట్ చేసిన సెటప్. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఎంట్రీ విషయానికి వస్తే, సో ఎప్పుడంటే వన్స్ కన్సల్టేషన్ ఆఫ్టర్ స్టీఫర్ కన్సల్టేషన్ తర్వాత, లైక్ ఇలా స్టీఫర్ కన్సల్టేషన్ తర్వాత మనకి క్యాండిల్ అనేది మీదన క్లోజ్ అవుతుంది. బ్రేక్అవుట్ దగ్గర ఇక్కడ ఈ సెటప్స్ చూడడానికి చాలా ఈజీగా ఉంటాయి, కానీ మనం కొన్ని కీ థింగ్స్ మిస్ అయితే మాత్రం మనకి ఈజీగా లాసెస్ వస్తాయి. సో ఎప్పుడు కూడా ఇక్కడ బ్రేక్అవుట్ గురించి చెప్పేదానికంటే ముందు చాలామంది ఫేక్అవుట్లో ఎలా ట్రాప్ అవుతారు, సో ఫేక్అవుట్స్ని ఎలా అవాయిడ్ చేయాలి అనేది కూడా చెప్పాలి క్లియర్గా. సో ఫేక్అవుట్ విషయానికి వస్తే చాలామంది ఇక్కడ చేసేది ఏంటంటే, లైక్ క్యాండిల్ ఇలా కిందన క్లోజ్ అయిన తర్వాత సో డైరెక్ట్గా నెక్స్ట్ క్యాండిల్లో సెల్ చేసేస్తారు. నెక్స్ట్ క్యాండిల్లో సెల్ చేసినప్పుడు అది బూమ్, సో ఇలా స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో అదేంటి, క్యాండిల్ కిందన సపోర్ట్ కిందే కదా క్లోజ్ అయింది, డైరెక్ట్గా బ్రేక్అవుట్ అవుతుంది కదా అంటే, ఇక్కడ అందరూ మర్చిపోయేది ఏంటంటే 4 hour బయాస్. సో ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను, ఐ థింక్ హియర్. సో ఇది 4 hours యా హియర్. సో 4 hours క్యాండిల్స్ ఇవి. సో ఈ 4 hour బయాస్ అనేది మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడన్నా సరే ఒక 4 hour క్యాండిల్ ఇలా క్లోజ్ అయిన తర్వాత, సో ఇలా ఒక 4 hour క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ 4 hour క్యాండిల్ ఓపెనింగే వితౌట్ టాప్ విక్ ఓపెనింగే బేరిష్గా టర్న్ అయ్యి ఇలా వెళ్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఇది బాటమ్ విక్ మాత్రమే. మీకు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్లో నేను చూపించాను. డైలీ టైం ఫ్రేమ్ బాటమ్ విక్ వేస్తుంది, తర్వాత ఆఫ్టర్ లైక్ ఎన్వై సెషన్కి లేదంటే ఎన్వై సెషన్ ఓపెనింగ్కి ఇది మొత్తం విక్ అయిపోతుంది, మొత్తం మళ్ళీ విక్ ఫిల్ అవుతుందని చాలాసార్లు మీకు చూపించాను, చాలాసార్లు లైవ్లో చెప్పడం జరిగింది. అండ్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఆల్రెడీ చూసుంటారు. ఎప్పుడు కూడా 4 hour ప్రీవియస్ క్యాండిల్ ఎలా క్లోజ్ అయిందో మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఆ 4 hours సపోర్ట్ చేస్తే నెక్స్ట్ క్యాండిల్ వెళ్తుంది. సో ఈ కిందకి వచ్చేది ఏంటంటే లోయర్ టైం ఫ్రేమ్లో పుల్ బ్యాక్స్. సో చాలామంది 4 hour క్యాండిల్ని చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా సో ఈ అంటే వితౌట్ టాపిక్ ఇలా బేరిష్గా ఫామ్ చేసేటప్పుడు లోయర్ టైం ఫ్రేమ్లో మనకి ఈ బ్రేక్అవుట్ ఎంట్రీస్ ఇస్తాయి. సో ఈ బ్రేక్అవుట్ ఎంట్రీస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ట్రేడ్ తీసుకుంటారు. సో అలాంటప్పుడు ట్రాప్ అవుతారు, వాళ్ళ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బూమ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో అంటే వాళ్ళ ట్రేడ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందంటే లైక్ ఇలాంటి ఏరియా దగ్గర ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది హియర్. సో కొంచెం ప్రాఫిట్లోకి వెళ్తుంది, అగైన్ ఈజీగా నెక్స్ట్ క్యాండిల్ ఏం చేస్తుంది, మొత్తం సో బుల్లిష్గా ఫ్లిప్ అయ్యి కంప్లీట్ విక్ ఫిల్ చేస్తుంది. సో అది ఇక్కడ ఎవరంటే 4 hour బయాస్ తెలిసి ఓకే 4 hour జస్ట్ బాటమ్ విక్ వేస్తుంది, ప్రీవియస్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా ఉంది, దట్టు ఇక్కడ మీరు చూస్తే 4 hourలో ఫస్ట్ టాప్ విక్ కూడా ఫామ్ చేయలేదు. సో ఎప్పుడు కూడా మనం ఒక విషయం చాలా క్లియర్గా చెప్తాం, సో 4 hour విక్స్ అనేవి ఆల్వేస్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఫిల్ అవుతాయని, రైట్. సో మ్యాన్ సో ప్లీజ్ సో చార్ట్ మీద ఏం డ్రా చేయకండి. సో మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఫిల్ అవుతాయి నేను చాలా క్లియర్గా చెప్తూ ఉంటాను. సో ఈ విక్ అనేది మనకి ఫిల్ అవుతుంది కాబట్టి మనకి ఆ క్లారిటీ ఉంది కాబట్టి, అండ్ ప్రెసెంట్ క్యాండిల్ ఈ లైక్ న్యూ 4 hour క్యాండిల్ ఫామ్ అయింది కదా, అది బాటమ్ విక్ కూడా జస్ట్ అంటే ఫస్ట్ వెంటనే క్యాండిల్ ఓపెన్ అయిన వెంటనే కిందకి ఫాల్ అయింది కాబట్టి 95% ఛాన్స్ ఏంటంటే అది బాటమ్ విక్. అంటే వెరీ రేర్ కేసెస్లో కొన్నిసార్లు సో ఇలా డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతుంది, అది ఎప్పుడో చాలా రేరు. సో కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ అంటే ఇది జస్ట్ బాటమ్ విక్ అవుతుంది, అగైన్ బూమ్ క్లీన్ విక్ ఫిల్. ఆ ఫర్దర్గా మూవ్ అవ్వాలి లేదా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ స్ట్రక్చర్. కానీ మనకు కావాల్సింది జస్ట్ ఈ విక్, ఓన్లీ ఈ విక్ ఫిల్, ఇట్స్ ఎనఫ్ లాట్ ఆఫ్ ప్రాఫిట్ మనం తీయొచ్చు. సో ఈ విక్ ఫిల్ ఏం చేస్తే చాలు. సో ఓకే, ఇంక ఇక్కడ చూస్తే మరి ఇది ఎలా చేయాలి, సో అంటే ఎలా ట్రేడ్ చేయాలంటే ఇక్కడ ఫేక్అవుట్స్ ఎలా అవాయిడ్ చేయాలంటే సింపుల్, మనకి 4 hour అనేది తప్పకుండా చూసుకోవాలి. ఆ టైం ఫ్రేమ్ ఏం చేస్తుంది, కొత్త క్యాండిల్ ఎలా ఫామ్ అయింది, ముందు టాప్ విక్ వేసిందా లేదా, సో ముందు బాటమ్ విక్ ఫామ్ చేస్తుందా లేదా అనేది చూసుకుంటే మనం ఈ ఫేక్అవుట్స్ అనేవి ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. మీకు మెంటర్షిప్లో ఉంటే మీకు మాస్టర్ క్లాస్ 3.0 ఏదో సమ్ క్లాస్ ఉంటుంది దీని మీద. సో 4 hours బేస్ చేసుకుని ఎలా అవాయిడ్ చేయాలి ఫేక్అవుట్స్ అని. సో దయచేసి అందరూ కూడా మెంటర్షిప్ స్టూడెంట్స్, ఆ క్లాస్ స్టూడెంట్స్ అందులో ఇంకా ఇన్డెప్త్గా మ్యాథ్స్గా చెప్పడం జరిగింది, అంటే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని. సో ఇది ఓన్లీ సెటప్స్ కాబట్టి సెటప్స్ ఓరియంటెడ్గానే మాట్లాడతాను. సో ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ క్లాసెస్ అడ్వాన్స్డ్ క్లాసెస్ ఉంటాయి కదా, అందులో మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫేక్అవుట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. సో అగైన్ చెప్తున్నాను, ఇక్కడ చెప్పేది ప్రతిదీ కూడా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీ అంతటి మీరు ఇది ఫిగర్ అవుట్ చేయాలి అంటే మీకు ఇయర్స్ పడుతుంది, లిటరలీ ఇయర్స్ పడుతుంది. కానీ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ మీకు లాట్ ఆఫ్ టైం సేవ్ అవుతుంది. సో కాబట్టి ఏదో అంటే లైక్ ఫ్రీగా వస్తుంది కదా అని ఏదో సీరియస్గా తీసుకోవడం మానేయొద్దు. ఎందుకంటే
ఒక్క స్టాప్ లాస్ మీకు తెలుస్తుంది. ఈ ఈ ఈ ఎంటైర్ సెషన్ వల్ల మీరు ఒక్క స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఒక్క ట్రేడ్ సేవ్ చేసుకున్నా సరే మీరు మ్యాథ్స్ అమౌంట్ సేవ్ చేసుకున్నట్టే. ఇంక ఈ స్టాప్ లాస్ పరంగా పెడితే ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎవ్రీథింగ్ ప్రూవెన్ కాబట్టి మీకు లైక్ మ్యాథ్స్ అంటే నేను చెప్పినట్టు అప్లై చేస్తే మాత్రం మీ లాసెస్ అనేవి చాలా మ్యాసివ్గా తగ్గుతాయి. రైట్, ఓకే. ఇంకా టాపిక్లోకి వెళ్తే నెక్స్ట్ వచ్చి ఏం చేయాలి ఇక్కడ సింపుల్గా ఇక్కడ అందరినీ ట్రాప్ చేసి స్టాప్ లాస్ ట్రిగర్ చేసిన తర్వాత ఈ 4 hour క్యాండిల్ ఫ్లిప్ అయి కంప్లీట్ విక్ ఫిల్ చేస్తుంది. సో ఈ విక్ అనేది లోయర్ టైం ఫ్రేమ్లో క్లీన్ రేంజ్ అంటే ఇది మొత్తం క్లీన్ రేంజ్ లోయర్ టైం ఫ్రేమ్లో. ఓకే, రైట్. సో ఇలా క్లీన్ రేంజ్. సో వన్స్ ఎప్పుడంటే ఈ నెక్స్ట్ క్యాండిల్ మీదన క్లోజ్ అవుతుందో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్. సో ఎప్పుడంటే ఈ క్యాండిల్ ఎలా మీదన క్లోజ్ అవుతుందో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటాం. సో బాటమ్ విక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన తర్వాత బూమ్ పక్కన క్లీన్ రేంజ్. ఇక్కడ మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ పక్కన క్లీన్ రేంజ్. సో అండ్ ఇక్కడ చూస్తే క్లీన్ మూవ్. మెజారిటీ ఆఫ్ టైమ్స్ మనకి ఈ క్లీన్ మూవ్ అనేది 4 hour ఏంటంటే విక్ ఫిల్. సో ఈ హయ్యర్ టైం ఫ్రేమ్ విక్స్ అనేవి లోయర్ టైం ఫ్రేమ్ రేంజెస్. సో ఇది గుర్తుపెట్టుకోండి. 4 hourలో విక్ ఫిల్ కట ఉన్నా లేదంటే డైలీ టైం ఫ్రేమ్లో విక్ ఫిల్ ఉన్నా సో లేదంటే సమ్ టైమ్స్ 1 hour క్యాండిల్ ప్రీవియస్ 1 hour క్యాండిల్ విక్ ఫిల్ అవుతున్నా సరే అది లోయర్ టైం ఫ్రేమ్ అంటే 15 minutes and 30 minutesలో రేంజెస్ క్లీన్ రేంజెస్. సో మనకి అక్కడ విక్ ఫిల్ ఏంటంటే ఇక్కడ రేంజ్ ఫిల్స్ లోయర్ టైం ఫ్రేమ్లో. సో అందుకే ఎప్పుడు కూడా 4 hour విక్ ఫిల్ ఉన్నప్పుడు మనకి మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఇక్కడ ప్రతిదీ కూడా ప్రాబిలిటీ బేసిస్లో చూడండి. సో 100% సర్టినిటీ బేసిస్లో చూడకండి. ట్రేడింగ్లో సర్టినిటీ అనేది ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాబిలిటీ. సో మెజారిటీ ఆఫ్ టైమ్స్ మనకి క్లీన్ రేంజెస్ ఉంటాయి లోయర్ టైం ఫ్రేమ్లో. రైట్, ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ విషయానికి వస్తే హియర్ ఈజ్ అవర్ మోస్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ హియర్. సో ఈ క్యాండిల్ మన కన్ఫర్మేషన్ క్యాండిల్. ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ ఎందుకైంది? బికాజ్ ఆల్రెడీ రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది. అండ్ నెక్స్ట్ ట్రేడింగ్ క్యాండిల్ విషయానికి వస్తే మాత్రం ఇది మనకి ట్రేడింగ్ క్యాండిల్. సో ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత మనం ఎంటర్ అవుతాం. సో ఇది మొత్తం మనకి ట్రేడింగ్ క్యాండిల్ అవుతుంది. సో ఈ ప్రీవియస్ క్యాండిల్ అనేది మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. సో బ్రేక్అవుట్ ఎంట్రీ ఎలా తీసుకోవాలి? సో అంటే సమ్ టైమ్స్ మనకి ఏంటంటే 4 hours ప్రతిసారి ఇలా సపోర్ట్ చేస్తుంది అంటే మెజారిటీ ఆఫ్ టైం సపోర్ట్ చేస్తుంది. సమ్ టైమ్స్ మనకి ఈ అవకాశం అవ్వదు. 4 hour ఇంత క్లీన్గా ఫామ్ అయ్యి ఇలా ఉండదు. సో అప్పుడు లోయర్ టైం ఫ్రేమ్లోనే క్లీన్ బ్రేక్అవుట్ ఎంట్రీ ఇచ్చేస్తుంది. సో అలాంటప్పుడు లోయర్ టైం ఫ్రేమ్ ట్రస్ట్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ 4 hour బయాస్ కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో మీరు చాలామంది స్పెషల్లీ మెంటర్షిప్ స్టూడెంట్స్ సో ఎవరు కూడా 4 hour బయాస్ చెక్ చేయట్లేదు. 4 hour బయాస్ అంటే సమ్ టైమ్స్ కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. లోయర్ టైం ఫ్రేమ్లో క్లీన్గా సెటప్స్ ఇస్తాయి కానీ 4 hour మాత్రం చాలా క్లమ్జీగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అన్న డౌట్ మీకు వస్తుంది. అలాంటప్పుడు లోయర్ టైం ఫ్రేమ్ బాగా నీట్గా క్లీన్ రేంజెస్ ఉండి స్టాప్ లాస్ రీజనబుల్గా ఉంటే మీరు యూ కెన్ ప్రొసీడ్ విత్ లోయర్ టైం ఫ్రేమ్. సో లోయర్ టైం ఫ్రేమ్ ఎంట్రీ బేస్ చేసుకుని మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ హయ్యర్ టైం ఫ్రేమ్ అట్లీస్ట్ కన్ఫర్మేషన్. ఇప్పుడు ఇది రేంజ్లో ఇక్కడ క్లీన్గా ఉంది. సమ్ టైమ్స్ రేంజెస్ ఉంటాయి. రేంజెస్లో ఉన్నా సరే మీరు లోయర్ టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని నీట్గా ఉంటే హయ్యర్ టైం ఫ్రేమ్ రేంజ్లో ఉన్నా సరే మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు కావాల్సింది ఈ కంప్లీట్ రేంజ్ అంటే బుక్ చేయడం కాదు, అంటే ట్రేడ్ రన్ చేయడం కాదు. మనకు కావాల్సింది ఇందులో ఒక సమ్ పార్షియల్ సెక్యూర్ చేసుకుంటాం, డన్ ఫర్ ద డే. సో ఎవ్రీ డే లైక్ ట్రేడ్ బై ట్రేడ్ మనకి మ్యాసివ్గా ఒకే ట్రేడ్ జైంట్ మూవ్స్ అవసరం లేదు. సో కన్సిస్టెంట్గా స్మాల్ మూవ్స్ అండ్ మన ప్లాన్ని రెస్పెక్ట్ చేసే ట్రేడ్స్ తీసుకుంటే అది లైక్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్స్ ఓషన్ అన్నట్టు. సో అదే ఎండ్ ఆఫ్ ద మంత్ మ్యాసివ్ ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుంది. సో ఇది బ్రేక్అవుట్ ఎంట్రీ. సో బ్రేక్అవుట్ ఎంట్రీలో కన్ఫర్మేషన్ క్యాండిల్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఫేక్అవుట్ అవ్వడానికి మెయిన్ రీజన్ 4 hour బయాస్ని చూసుకోకుండా ఉండడం. అండ్ ఇక్కడ ఎప్పుడు మనకి విక్ ఫిల్స్ జరుగుతాయి, ఎప్పుడు రేంజెస్ క్లీన్ రేంజెస్ ఉంటాయి. ఎలాంటి టైంలో మనకి రేంజెస్ ఫిల్ అవుతాయి అంటే హై వాల్యూమ్ టైం. సో ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పుంటాను సో ఈ వాల్యూమ్ టైం గురించి. సో మనకి ఏషియన్ సెషన్ అంటే ఇక్కడ ఒక్కసారి బ్రీఫ్గా ఆ టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ నేనేం మెన్షన్ చేయను కానీ సింపుల్గా నోట్ చేస్తాను. సో ఏషియన్ సెషన్ అంటే మనకి 5:30 నుంచి 7:30 వరకు చాలా మంచి వాల్యూమ్ ఉంటుంది. సో ఇది కూడా నేను ఏదో బ్లైండ్గా చెప్పట్లేదు, ఇది బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎంతోమంది నా స్టూడెంట్స్ అండ్ నేను అండ్ నా మెంటర్స్ సో వాళ్ళందరూ కూడా ట్రేడింగ్ చేసే టైం ఇది. సో చాలా మ్యాసివ్ వాల్యూమ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దీనికి కూడా సాలిడ్ రీజన్ ఏమన్నా ఉంది అంటే
ఏషియన్ సెషన్లో మనకి ఆస్ట్రేలియన్ మార్కెట్స్, న్యూజిలాండ్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. ఎంటైర్ వరల్డ్ మొత్తం కామ్ అయిపోతుంది, ఎందుకంటే అవన్నీ నైట్, ఇప్పుడు మనకి నైట్ ఉంటుంది కాబట్టి యూఎస్, యూకే అవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ అన్ని క్లోజ్లో ఉంటాయి కాబట్టి. సో ఓపెనింగ్ ఏషియన్ సెషన్ అండ్ నెక్స్ట్ ఆ సిడ్నీ మార్కెట్స్, అదే ఏషియా, నెక్స్ట్ ఆస్ట్రేలియన్ మార్కెట్స్, అలా జపాన్, సో అంటే గ్లోబ్ ఆ పై నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో అందుకే ఏషియన్ సెషన్లో 5:30కి ఎక్స్చేంజెస్ ఓపెన్ అవ్వడం వల్ల గోల్డ్ అనేది యూనివర్సల్ మెటల్. సో యూనివర్సల్ మెటల్ కాబట్టి ప్రతి కంట్రీ దగ్గర నుంచి ఆ డిమాండ్ అనేది తగ్గదు. సో అందుకే మ్యాసివ్ మూవ్స్ చూస్తున్నాం. అండ్ దట్టు ఇప్పుడు ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయ్యారు కదా, సో ఆయన లేట్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అంటే 12:30 మన ఇండియన్ స్టాండర్డ్ టైంలో మిడ్ నైట్ స్టేట్మెంట్స్ కొన్ని చేస్తున్నారు. సో న్యూయార్క్లో ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ స్టేట్మెంట్స్ అనుకోవచ్చు. సో ఆ స్టేట్మెంట్స్ ఇంపాక్ట్ నెక్స్ట్ సెషన్ మీద ఉంటుంది. ఆ నెక్స్ట్ సెషన్ ఏంటి? ఏషియన్ సెషన్. సో ఇది కూడా లాజికల్గా మనకి హెవీ వాల్యూమ్ ట్రిగర్ చేస్తుంది ఈ మధ్య కాలంలో. సో ఓకే. అండ్ ఇంకా లండన్ సెషన్ విషయానికి వస్తే నార్మల్ టైం అంటే మాత్రం 12 to 2:30. సో మరి 11:30కి మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నారు. మరి ఎందుకంటే అది నేను అబ్జర్వ్ చేసిన టైము. సో కొంచెం న్యూస్ గట్రా రీచ్ చేయాలి, సో న్యూస్కి సంబంధించి డేటా చూడాలి అని నేను కొంచెం ముందుకు వస్తున్నాను 11కి ఆ టైంకి. సో అంతేగాని మెజారిటీ ఆఫ్ టైం అంటే మాత్రం 12 నుంచి 2:30 వన్ ఆఫ్ ద బెస్ట్ టైం. సో ఇక్కడ ఏషియన్ సెషన్ ఎక్స్చేంజ్ ఓపెనింగ్ వచ్చి మనకి 5:30కి అండ్ 6:30కి హాంకాంగ్, చైనా మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఒక ఎక్స్చేంజ్ అని మనం చెప్పలేం ఏషియన్ సెషన్లో, ఎందుకంటే ఏషియన్లో ఒక పెద్ద కంట్రీ అంటూ లేదు. సో ప్రతిదానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో 5:30కి ఆస్ట్రేలియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, మళ్ళీ మనకి 6:30కి హాంకాంగ్ అండ్ చైనా మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, అంటే వాళ్ళ ఎక్స్చేంజెస్ ఓపెన్ అవుతాయి. సో కాబట్టి ఈ మొత్తం టైం అని మీరు హై వాల్యూమ్ టైం కింద కన్సిడర్ చేయొచ్చు. కానీ లండన్ అలా కాదు. లండన్ ఓపెన్ వచ్చి ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో డేలైట్ సేవింగ్ పరంగా 1:30, మళ్ళీ ఇది మనకు 12:30 కూడా చేంజ్ అవుతుంది. కానీ ఇప్పుడంటే మాత్రం ప్రజెంట్ 1:30కి ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుంది. అండ్ న్యూయార్క్ సెషన్ హై వాల్యూమ్ టైం విషయానికి వస్తే మాత్రం 5:30 నుంచి మనకి 7:30 వరకు మ్యాసివ్ వాల్యూమ్ ఉంటుంది న్యూయార్క్ సెషన్లో. ఇక్కడ 6:30కి మనకి ఎన్వైఎస్సీ కూడా ఓపెన్ అవుతుంది. సో ఆఫ్టర్ 7:30 తర్వాత కూడా 8 o'clock కూడా మనకి మ్యాసివ్ వాల్యూమ్ ఉంటుంది. ఎందుకు అలా ఎన్వైఎస్సీ ఓపెన్ అవుతుంది? మనకి ఇండియాలో స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి కదా, లైక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవి ఉన్నాయి కదా, అలాగే యుఎస్ వాళ్ళకి కూడా స్టాక్ మార్కెట్స్ ఉంటాయి. అదే డౌ జోన్స్, నాస్డాక్ ఇవి ఉంటాయి. సో ఇవి వచ్చి 8 o'clock ఓపెన్ అవుతాయి. సో అండ్ యుఎస్ మార్కెట్ అనేది నాట్ ఎ స్మాల్ మార్కెట్, మ్యాసివ్ మార్కెట్. సో దాని ఓపెనింగ్ ఎంటైర్ గ్లోబ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. స్పెషల్లీ ఇంకా యుఎస్ గ్లోబల్ హబ్ కదా, సో ప్రతి బిజినెస్ కూడా, సో ప్రతి ఇన్స్టిట్యూషను, ప్రతి హెడ్జ్ ఫండ్, సో మ్యాసివ్ హెడ్జ్ ఫండ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి, సో ఆటోమేటిక్గా యుఎస్ ఫేవరెట్ అసెట్ గోల్డ్ కాబట్టి, సో గోల్డ్లో హెవీ వాల్యూమ్ ఉంటుంది. సో స్టాక్ మార్కెట్స్ మీద, అంటే స్టాక్ మార్కెట్స్ ఓపెనింగ్ గోల్డ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో తర్వాత లండన్ క్లోజ్ 10:30 టైంకి ఉంటుంది. కానీ లండన్ క్లోజ్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లండన్ క్లోజ్ ఓకే వాల్యూమ్ ఉంటుంది, ఉండదని నేను చెప్పను. కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఇవి హై వాల్యూమ్ టైమ్స్. ఇక్కడతో మీకు క్లారిటీ వచ్చింది కదా హై వాల్యూమ్ టైమ్స్ ఏంటి అనేది. సో ఈ హై వాల్యూమ్ టైమ్స్లో మనకి విక్స్ అనేవి ఈజీగా ఫిల్ అవుతాయి, వెరీ వెరీ ఈజీగా ఫిల్ అవుతాయి. అండ్ లోయర్ టైం ఫ్రేమ్ రేంజెస్ అనేవి చాలా ఈజీగా మనం ట్రేడ్ చేయొచ్చు. సో బేసిక్గా ఒక్క మాటలో చెప్పాలంటే హై వాల్యూమ్ టైం అంత ఇంపార్టెంట్. సో హయ్యర్ టైం ఫ్రేమ్ విక్ ఫిల్స్ అవ్వడానికి, లోయర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్స్ మనం ఈజీగా తీసుకోవడానికి. ఓకే, ఇక్కడతో బ్రేక్అవుట్ ఎంట్రీ దగ్గర మీకు క్లారిటీ వచ్చింది. కన్ఫర్మేషన్ క్యాండిల్స్ అండ్ ఎక్కడ ఎంటర్ అవ్వాలి అండ్ 4 hours ఎలా చూడాలి, సో విక్ ఫిల్స్ ఎలా చేస్తాయి, ఇలా ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఈ బ్రేక్అవుట్ ఎంట్రీకి ఎంత విన్ రేట్ ఉంటుంది అని నన్ను అడిగితే 80%. సో 80% తగ్గదు. సో మ్యాసివ్ విన్ రేట్ ఉంటుంది ఈ బ్రేక్అవుట్ ఎంట్రీకి. సో హియర్ 80% మ్యాసివ్ విన్ రేట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇందులో కూడా సమ్ క్రైటీరియా ఉంటుంది, ఫార్ అవే ఫ్రమ్ సపోర్ట్ క్లోజ్ అయినా. సో దాని గురించి నేను ఇక్కడ ఏమీ మాట్లాడను, అది మనం ఫర్దర్గా అప్కమింగ్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది సింపుల్ ప్లే బుక్. సో సింపుల్గా ప్రతి ఒక్కరికి సెటప్స్ మీద క్లారిటీ రావడానికి చేస్తున్న అంటే తీసుకున్న సెషన్ కాబట్టి నేను ఇక్కడ ఇందులో కేటగిరీస్, సినారియోస్ ఇవేమి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఇక్కడ విన్ రేట్ అంటే మాత్రం సింపుల్గా 80% ఉంటుంది, అస్సలు డౌట్ అవసరం లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ సెటప్, రైట్. సో ఇంక నెక్స్ట్ వచ్చి పుల్ బ్యాక్ ఎంట్రీ హియర్. సో పుల్ బ్యాక్ ఎంట్రీ మాట్లాడే ముందు పుల్ బ్యాక్ ఎంట్రీ గురించి అసలు 4 hour క్యాండిల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా క్లోజ్ అయింది అండ్ ఎలా ఉంటుంది అంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 hour లైక్ ఇక్కడ ఒక ఓకే, సో ఇక్కడ ఒక మనకి వెయిట్, సో ఒక సపోర్ట్ ఫామ్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చి అండ్ ఎప్పుడైనా సరే ఈ పుల్ బ్యాక్ ఎంట్రీస్ డైరెక్ట్గా పుల్ బ్యాక్ ఇచ్చే ముందు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్యాండిల్స్ అనేవి ఇలా డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మనం ఇలాంటి దగ్గర బై చేయకూడదు. సో అందరూ ఎవ్రీ వన్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్ ఏంటంటే,
బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు ఎన్ని క్యాండిల్స్ ఆ డైరెక్షన్లో వెళ్ళాయి అన్నది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ చాలా మంది మీరు చేసేది ఏంటంటే 4 క్యాండిల్స్ 5 క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ ఒక డైరెక్షన్లో ఉన్న 5th క్యాండిల్ 6th క్యాండిల్లో బై చేస్తున్నారు. సో ఇక్కడ బై చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈరోజు మార్నింగ్ ఒక ట్రేడ్ తీసుకున్నాం కదా 30 minutesలో, ఆ ట్రేడ్ ఎంత ఈజీగా చెప్పాం వర్క్ అవ్వదని. సో అది 1 hour బేస్ చేసుకుని మనం తీసుకున్నా సరే 1 hour అంటే లైక్ బెటర్ బ్రేక్అవుట్ కింద ఉండడం వల్ల, కానీ 30 minutes ఎంత వరస్ట్గా ఉంది. సో కాబట్టి ఎప్పుడు కూడా ఇలా మ్యాసివ్గా ఒక డైరెక్షన్లో వెళ్ళిపోయినప్పుడు మనం చూసే సెటప్ పుల్ బ్యాక్ ఎంట్రీ. దీన్ని రీట్రేస్మెంట్ అని కూడా అంటారు. సో నేమ్ ఏమన్నా సరే పర్పస్ ఒకటే. సో ఇక్కడ 4 hour క్యాండిల్ ఇక్కడ లోయర్ టైం ఫ్రేమ్ ఇలా క్లోజ్ అయినప్పుడు మీరు ఇక్కడ చూస్తే హియర్, సో ఇది ఓపెనింగ్, సో ఇక్కడ ఓపెనింగ్ హియర్. సో లోయర్ టైం ఫ్రేమ్లో అంటే 4 hour క్యాండిల్ బేస్ చేసుకుని చెప్తున్నాను, ఇది లో, సో హియర్ లో. సో ఇది హై పాయింట్, సో హియర్ హై. సో క్లోజింగ్ ఏరియా హియర్, సో ప్రీవియస్ 4 hour క్యాండిల్ హియర్ క్లోజింగ్. సో అంటే హయ్యర్ టైం ఫ్రేమ్ క్లోజింగ్ జస్ట్ 1 క్యాండిల్ క్లోజింగ్, లోయర్ టైం ఫ్రేమ్ చూసారా ఎంత మ్యాసివ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసిందో. సో ఇలాంటి దగ్గర మనకి పుల్ బ్యాక్ ఎంట్రీస్ దగ్గర మనం చూడాల్సింది ఏంటంటే ఒక సమ్ రీట్రేస్మెంట్. సో నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడంటే సమ్ ఇలా రీట్రేస్ అవుతుందో సో సింపుల్గా ఇక్కడ సపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇలా సపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ బాటమ్ విక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన వెంటనే మనం ట్రేడ్ తీసుకుంటాం. అండ్ ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్ ఏంటంటే హియర్ బూమ్ ఇలా. సో ఇక్కడ నెక్స్ట్ చెప్తుంది ఏంటంటే ఇందాక బ్రేక్అవుట్ ఎంట్రీ అప్పుడు సేమ్, సో బాటమ్ విక్ వేసింది, సో ఇక్కడ ఫేక్అవుట్ ట్రిగర్ చేసింది అందరినీ, అగైన్ సేమ్ డైరెక్షన్లో వెళ్ళింది. సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలాగే మనకి పుల్ బ్యాక్ ఎంట్రీస్ దగ్గర కూడా నెక్స్ట్ 4 hour క్యాండిల్ ఈ బాటమ్ విక్. మీకు బాటమ్ విక్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది ఒక జస్ట్ చిన్న విక్ కింద చూస్తారు, కానీ ఇది లోయర్ టైం ఫ్రేమ్లో పెద్ద డేటా, అంటే లైక్ ఇంత పెద్ద పుల్ బ్యాక్. సో జస్ట్ 4 hour స్మాల్ విక్ అనేది లోయర్ టైం ఫ్రేమ్లో అంటే 30 minutes ఆర్ 15 minutesలో ఒక పెద్ద పుల్ బ్యాక్. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, సింపుల్గా హియర్ సపోర్ట్ క్రియేట్ చేసింది కదా, సింపుల్ సపోర్ట్ క్రియేట్ చేసింది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ హియర్ ఈజ్ అవర్ మెయిన్ కన్ఫర్మేషన్ క్యాండిల్. సో దీన్ని కన్ఫర్మేషన్ క్యాండిల్ కింద తీసుకుంటాం. దీని కన్ఫర్మేషన్ క్యాండిల్, ఇది మనకి ఎంట్రీ క్యాండిల్. సో ఇక్కడ చూస్తే ఈ విక్ అనేది మనకి హయ్యర్ టైం ఫ్రేమ్, ఈ 4 hour అని చూసారా, ఈ 4 hour విక్ ఫిల్. సో లోయర్ టైం ఫ్రేమ్ ఈ పక్కన కంప్లీట్ రేంజ్ ఉంది కదా, ఈ 4 hour కంప్లీట్ విక్ ఫిల్. ఈ కంప్లీట్ 4 hour విక్ ఫిల్ అనేది మనకి 30 minutesలో ఈ కంప్లీట్ రేంజ్. సో ఇలా మనం పుల్ బ్యాక్ ఎంట్రీస్ చేస్తే మాత్రం ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అగైన్ ఈ పుల్ బ్యాక్ ఎంట్రీ విన్ రేట్ ఎంత ఉంటుందంటే ఇది కూడా మ్యాసివ్ విన్ రేట్ అండి, మోర్ దెన్ 85% ఉంటుంది. నా ఫేవరెట్ సెటప్. సో అంటే బెస్ట్ అండ్ చాలా ఈజీగా పర్ఫార్మెన్స్ పాస్ అయ్యి చాలా మంచి పేఅవుట్స్ తీసిన సెటప్స్లో ఈ పుల్ బ్యాక్ ఎంట్రీ నాకు చాలా అంటే చాలా ఇష్టం. అండ్ స్టిల్ నేను హెవీగా రిస్క్ తీసుకునే సెటప్స్లో ఈ పుల్ బ్యాక్ ఎంట్రీలోనే అంటే ఇదే మెయిన్ సెటప్. ఎందుకంటే ఈ సెటప్ నేను డిస్కౌంటెడ్ సెటప్ అని పిలుస్తాను. అంటే ఈ సెటప్లో పర్చేస్ చేయడం అంటే లైక్ అదే బై చేయడం అనేది మనకి డిస్కౌంటెడ్ ప్రైస్లో వస్తుంది. సో ప్రైస్ అనేది చూసారు ఇక్కడ, ఇవన్నీ అనుకోండి, ఇవన్నీ అంటే మనం లైక్ డిస్కౌంటెడ్ ప్రైస్ కాదు, డైరెక్ట్గా బ్రేక్అవుట్ అనేది డిస్కౌంటెడ్ ప్రైస్ కాదు, కానీ పుల్ బ్యాక్ అనేది డిస్కౌంటెడ్ ప్రైస్. ఒకప్పుడు ప్రైస్ ఇక్కడ ఉండేది, సో పుల్ బ్యాక్ ఇచ్చి మనం ఇక్కడ పుల్ బ్యాక్ దగ్గర బై చేస్తున్నామంటే కంప్లీట్గా సెల్లర్స్ మొత్తం కూల్ ఆఫ్ అయ్యి బయర్స్ మొత్తం డామినేషన్ చేసి ఆ తర్వాత ఫర్దర్గా బై చేసి అప్ సైడ్ తీసుకువెళ్ళేటప్పుడు మనం ఎంటర్ అవుతాం. సో ఇది ఎక్సలెంట్ సెటప్. సో పుల్ బ్యాక్ ఎంట్రీ అనేది, సో ఎలా ట్రేడ్ చేయాలి పుల్ బ్యాక్ ఎంట్రీ? సో కన్ఫర్మేషన్ క్యాండిల్స్ వెరీ వెరీ కీ రోల్ ప్లే చేస్తాయి. అండ్ ఈ పుల్ బ్యాక్ ఎంట్రీలో ఫర్దర్గా వితౌట్ కన్ఫర్మేషన్ గురించి నేను ఇంపల్స్ ఎంట్రీ గురించి మాట్లాడేటప్పుడు చెప్తాను. సో ఇక్కడ కూడా మీకు పుల్ బ్యాక్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో క్లీన్ కన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ సపోర్ట్ ఫామ్ చేస్తుంది. సో ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేశాక మనం ట్రేడ్ తీసుకుంటాం. అది హయ్యర్ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి క్లీన్గా విక్ ఫిల్. సో ఈజీ. సో నెక్స్ట్ వచ్చి A+ సెటప్. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ సెటప్ A+ సెటప్ అనేది నాకు అండ్ నా స్టూడెంట్స్ కూడా ఎప్పటి నుంచో ట్రేడ్ చేసే వాళ్ళకి క్లారిటీగా తెలుస్తుంది. సో ఇక్కడ A+ సెటప్. ఈ A+ సెటప్లో చాలామంది చాలా తప్పులు చేస్తున్నారు. ఎన్ని తప్పులు అంటే అసలు అంతు లేదు ఆ తప్పుల్లో. ప్రతిదాన్ని ఏది A+ సెటప్ అనాలో తెలియట్లేదు, ఏది నార్మల్లో ఇంపల్స్ ఎంట్రీలోకి వస్తుందో తెలియట్లేదు. ఎన్ని మిస్టేక్స్ అంటే నాకే చిరాకు వస్తుంది. అసలు వీళ్ళకి ఎందుకు ఏం తెలియట్లేదు, ఇన్ని లైవ్ స్ట్రీమ్స్లో చాలా క్లియర్గా చెప్పాక అనిపిస్తుంది. సో ఈ ఒక్క క్లాస్తో మీకు ఈ A+ సెటప్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. సో జాగ్రత్త వినండి. సో A+ సెటప్ అనేది అసలు దీని మెయిన్ మోటో ఏంటంటే ఫస్ట్ A+ సెటప్ కాదు, అంటే ఇక్కడ A+ సెటప్ గురించి మనం చూడం. సో క్యాండిల్ అనేది ఇలా బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజ్ అయిన తర్వాత మనం చూసేది జస్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ ఎంట్రీ గురించి చూస్తాం. సో జస్ట్ బాటమ్ విక్ వేసి
ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే బ్రేక్అవుట్ గురించి చూస్తాం, అందరూ బ్రేక్అవుట్ గురించి చూస్తారు, లైక్ ఈ ఫస్ట్ సెటప్ లాగా. కానీ బ్రేక్అవుట్ ఇవ్వదు. సో మనం ఇక్కడ బై స్టాప్ పెట్టి వెయిట్ చేస్తున్నప్పుడు లాస్ట్ 3 minutes లేదా లాస్ట్ 2 minutes ఉన్నప్పుడు మనకు తెలిసిందే నెక్స్ట్ క్యాండిల్ బాటమ్ విక్ వేస్తుంది, ఆ బాటమ్ విక్లో మనం డ్రాడౌన్ చూడాల్సి వస్తుంది. సో కాబట్టి డిలీట్ చేసేసి మనం వెయిట్ చేద్దాం. సో క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం అనుకుంటాం. సో ఆ వెయిట్ చేసే క్రమంలో ఫామ్ అయిన సెటప్ A+ సెటప్. సో A+ సెటప్లో మెయిన్ ఏంటంటే మనకి ఈ మధ్యలో ఉన్న క్యాండిల్, ఈ మధ్యలో నెక్స్ట్ క్యాండిల్ ఉంటుంది కదా, ఆ క్యాండిల్ అనేది బేరిష్గా ఉంటుంది. సో ఇలా బేరిష్గా ఉండి నెక్స్ట్ క్యాండిల్ సమ్ బాటమ్ విక్ వేసి ఈ హైని బ్రేక్ చేస్తుంది హియర్ బూమ్. సో దీన్ని మనం A+ సెటప్ అంటాం. సో A+ సెటప్ యొక్క మెయిన్ అంటే క్లియర్ రూల్స్ ఏంటంటే ఈ మధ్యలో ఉన్న రెడ్ క్యాండిల్, సో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్, ఈ మధ్యలో ఉన్న రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ అనేది ప్రీవియస్ క్యాండిల్ హైని అండ్ ప్రీవియస్ క్యాండిల్ లోని కూడా రెస్పెక్ట్ చేసి క్లోజ్ అవ్వాలి. రెస్పెక్ట్ మీన్స్ అంటే బ్రేక్ చేయకూడదు. లైక్ బ్రేక్ చేయకపోవడం అంటే ఇలా, సో ఇలా బ్రేక్ చేయకూడదు, ఇలా కిందకు వచ్చి ఇలా బ్రేక్ చేయడం కానీ, లేదు అంటే ఈ పైకి వెళ్ళిపోయి ఇలా ముందు బ్రేక్ చేసి ఇలా ఉండడం కానీ, ఇవి A+ సెటప్స్లోకి రావు. సో అర్థమవుతుంది, ఇలా A+ సెటప్లోకి రాదు. ఈవెన్ మీరు ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత తీసుకున్నా సరే అది మీరు ఇంపల్స్ ఎంట్రీ కింద కన్సిడర్ చేయాలి తప్పించి ఒక సాలిడ్ A+ సెటప్ కింద ఎప్పటికీ కన్సిడర్ చేయకూడదు. అంటే సమ్ టైమ్స్ ఏంటంటే మనకి ఈ క్లోజ్ అయ్యే క్యాండిల్ సమ్ టైమ్స్ గ్రీన్ కలర్లో కూడా క్లోజ్ అవుతుంది. అంటే ప్రతిసారి రెడ్ అవ్వాలి, రెడ్ అయితేనే A+ సెటప్ అంటే నో. సో మనకి ఏంటంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేయకుండా క్యాండిల్ ఇలా జస్ట్ స్మాల్ గ్రీన్ కలర్ క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఒక సమ్ స్టీఫర్ బాటమ్ విక్ వేసి సో అగైన్ ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత తీసుకోవచ్చు. స్టిల్ ఇది కూడా మంచి A+ సెటప్లోకి వస్తుంది. ఓకే, సో అంటే ఈ మధ్యలో క్యాండిల్ ఇంపార్టెంట్ కాదు, కలర్ ఇంపార్టెంట్ కాదు, క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్, స్ట్రెంత్ ఇంపార్టెంట్. స్ట్రెంత్ అంటే లైక్ కంపేర్ టు బాడీ. సో ఈ కంపేర్ టు విక్ బాడీ అనేది చిన్నగా ఉండాలి అండ్ క్యాండిల్లో బయర్ స్ట్రెంత్ క్లియర్గా కనిపించాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే బయర్ స్ట్రెంత్ ఎంత క్లియర్గా కనిపిస్తుంది. సో విక్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది, సో బాడీ అనేది ఎంత చిన్నగా ఉంది. సో బయర్ స్ట్రెంత్ చాలా ఈజీ కనిపిస్తుంది కదా. సో మెయిన్ A+లో బ్యూటీ అది. సో అలా కాకుండా మళ్ళీ ఇక్కడ A+ సెటప్లో ఒకవేళ ఈ మధ్యలో క్యాండిల్, సో రెడ్ క్యాండిల్ చిన్నగా క్లోజ్ అయింది, బేరిష్ క్యాండిల్ ఇలా చిన్నగా క్లోజ్ అయింది, సో ఇలా. ఓకే, నెక్స్ట్ ఈ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే A+ కింద తీసుకున్నాం. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకి కంప్లీట్గా ఈ మధ్యలో క్యాండిల్ రేంజ్ కిందన క్లోజ్ అవుతుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మీరు చేసే బిగ్ మిస్టేక్ ఇదే, ఇలా కిందన క్లోజ్ అవుతుంది, హియర్ ఇలా క్లోజ్ అవుతుంది అండ్ ఇలా క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ బాటమ్ విక్ వేసి సో ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే A+ సెటప్ కదా అని తీసేసుకుంటున్నారు. సో ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ లోని రెస్పెక్ట్ చేయకుండా ఉంది, హైని రెస్పెక్ట్ చేసింది. సో ఇంకా అంటే ఇన్సైడ్ క్యాండిల్ ఉంది. సో మన రూల్స్ పరంగా ఇది A+ సెటప్ కదా హైని బ్రేక్ చేసింది అంటే ఇది క్లోజింగ్ ఎక్కడ అయింది, సో అది కూడా చూడాలి కదా. ఇది A+ సెటప్ ఎలా అవుతుంది, ఎందుకంటే క్లోజింగ్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసి రెసిస్టెన్స్ మీదని రెడ్ క్యాండిల్ క్లోజ్ కాలేదు, కిందన క్లోజ్ అయింది. దట్టు ఇక్కడ ఏంటంటే స్ట్రాంగ్ రిజెక్షన్. సో ఒకవేళ ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత మీరు తీసుకుంటే అది ఇంపల్స్ ఎంట్రీ కింద మీరు కన్సిడర్ చేసి ట్రేడ్ తీసుకోవచ్చు, కానీ వర్క్ అవుతుందని నేను చెప్పకపోను. కానీ ఇది ఈ సాలిడ్ A+ అంటే కాదు. సో సాలిడ్ A+ ఏంటంటే మనకి ఈ రెడ్ క్యాండిల్లో ఇంత సాలిడ్గా ఉండదు, కంపేర్ టు విక్ బాడీ అనేది చాలా చిన్నగా ఉంటుంది అండ్ క్యాండిల్ అనేది రేంజ్ లోపల క్లోజ్ అవుతుంది, ఎప్పుడు కూడా ఈ రేంజ్ మీదనే క్లోజ్ అవుతుంది, అంటే లైక్ ఇలా. సో ఇది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అర్థం చేసుకోండి, మీరు అసలు కరెక్ట్గా చేయట్లేదు A+ సెటప్. సో ఇలా క్లోజ్ అవుతుంది మెజారిటీ ఆఫ్ టైమ్స్. మనకి ట్రేడ్ చేసేటప్పుడు ఆఫ్టర్ అంటే లాస్ట్ ఫ్యూ మినిట్స్లో ఆర్డర్స్ డిలీట్ చేశాక ఇలా రేంజ్ పైనే ఉంటుంది, ఈ విక్ ఎక్కడి వరకు అయినా ఉండొచ్చు, ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేయకుండా ఉంటే చాలు. నెక్స్ట్ క్యాండిల్ సమ్ బాటమ్ విక్ అగైన్ బూమ్. సో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను సమ్ టైమ్స్ మీకు A+ సెటప్ సెకండ్ కేటగిరీ అని ఇక్కడ చెప్తూ ఉంటాను. సో అది ఏంటంటే ఈ విక్కుని చూసారా, ఈ విక్ మ్యాసివ్గా ఉండి లోన్ బ్రేక్ చేస్తుంది. సో ఇలా మ్యాసివ్గా ఫామ్ చేసి లోన్ బ్రేక్ చేస్తుంది, కానీ స్టిల్ క్యాండిల్ స్ట్రాంగ్గానే ఉంటుంది అండ్ ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత కూడా బై చేయొచ్చు. మరి ఇక్కడ రెస్పెక్ట్ చేయలేదు కదా, స్ట్రక్చర్ వైలేషన్ జరిగింది కదా అని మీరు నన్ను అడగొచ్చు, కానీ మీరు అంతగా దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇదేదో స్మాల్గా చిన్న ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ అంటే
లోన్ బ్రేక్ చేసి కిందకు వచ్చింది కదా అని వెంటనే మొత్తం చేంజ్ అయిపోయి మనకు ట్రేడ్ వర్క్ అవ్వకుండా పోవడం గట్రా ఏముండదు. స్టిల్ ఇది క్యాండిల్ అనేది సాలిడ్ బుల్లిష్గానే క్లోజ్ అయింది. అంటే క్యాండిల్ బేరిష్గా క్లోజ్ అయినా సరే ఆ ఇంటెన్షన్, ఆ స్ట్రెంత్ అనేది బయర్ స్ట్రెంత్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో కాబట్టి అగైన్ ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత కూడా తీసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. సమ్ టైమ్స్ ఏంటంటే మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ లోపల క్లోజ్ అయితే ఏం చేయాలి, లేదంటే ఈ క్యాండిల్ అనేది విక్ పెద్దగా ఉండి ఇలా లోపల గట్ట క్లోజ్ అయితే ఏం చేయాలంటే సింపుల్గా వెయిట్ చేయాలి. అంటే మీరు డైరెక్ట్గా బై చేయకుండా నెక్స్ట్ క్యాండిల్ ఇలా అగైన్ మీద క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తారు. సో బాటమ్ విక్ వేసిన తర్వాత ఆ నెక్స్ట్ క్యాండిల్ బై చేస్తారు. సో కన్ఫర్మేషన్ క్యాండిల్ గురించి అప్పుడు తప్పకుండా వెయిట్ చేయాలి. సో ఇక్కడ చూస్తే నార్మల్ ఏ ప్లస్ సెటప్లో ఈ క్యాండిల్లో మనం బై చేస్తాం. ఎందుకంటే ఈ మధ్యలో క్యాండిల్ బాడీ అనేది చిన్నగా ఉంటుంది, విక్ అనేది పెద్దగా ఉంటుంది, ప్రీవియస్ క్యాండిల్ హైని లోని రెస్పెక్ట్ చేస్తుంది, ఈ లెవెల్ మీద క్లోజ్ అవుతుంది, అప్పుడు మనం డైరెక్ట్గా బై చేస్తాం. కానీ ఇక్కడ చూస్తే క్యాండిల్ అనేది అంతగా బాగాలేదు. సో అండ్ విక్తో కంపేర్ చేస్తే బాడీ కూడా సేమ్ ఈక్వల్గా ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్గా వెయిట్ చేస్తే నెక్స్ట్ క్యాండిల్లో ట్రేడ్ తీసుకోకుండా ఈ క్యాండిల్ బులిష్గా క్లోజ్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ క్యాండిల్లో ట్రేడ్ తీసుకుంటే మనం ఈజీగా ట్రేడ్ విన్ అవుతాం. సో ఇది జస్ట్ లైక్ బ్రేక్అవుట్ టైప్లోకి వెళ్ళిపోతుంది ఈ ట్రేడ్ అనేది. సో క్యాండిల్ కానీ బాగా క్లోజ్ అవ్వకపోతే ఇంకా నార్మల్ ఏ ప్లస్ సెటప్ అంటే మాత్రం ఇప్పుడు డ్రా చేసినట్టు ఈవెన్ గ్రీన్ కలర్ ఉన్నా రెడ్ కలర్ ఉన్నా సరే కంపల్సరీ కాదు ఇదే కలర్ ఉండాలని. సో ఈ రేంజ్ మీద ఉండడం మాత్రమే కంపల్సరీ. సో ఒకసారి డ్రా చేస్తాను, సెటప్స్ అన్ని పక్క పక్కన ఉంటాయి కాబట్టి. సో ఇలా మీదన క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ సమ్ బాటమ్ విక్ వేసి, ఈ బాటమ్ విక్ ఎంత వేస్తే అంత మంచిది. సో అంత నేను కాదు. సో ఇది ప్రీవియస్ క్యాండిల్ లోస్ని బ్రేక్ చేయనంత బాటమ్ విక్, స్టాప్ లాస్ రీజనబుల్గా ఉన్నంత బాటమ్ విక్ వేస్తే చాలు. సో అగైన్ బోమ్. సో ఈజీ ఏ ప్లస్ సెటప్. సో ఈ హైస్ని బ్రేక్ చేసిన తర్వాత మనం తీసుకుంటాం. ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ విషయానికి వస్తే ఈ క్యాండిల్ మన కన్ఫర్మేషన్ క్యాండిల్, నెక్స్ట్ ఇది ఎంట్రీ క్యాండిల్. సో ఇక్కడ ఈ క్యాండిల్, ఈ సపోర్ట్ ఫామ్ చేసిన క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్, ఈ సెకండ్ క్యాండిల్ ఎంట్రీ క్యాండిల్, ఇక్కడ ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్, ఈ నెక్స్ట్ తీసుకున్న క్యాండిల్ ఎంట్రీ క్యాండిల్. సో ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. కన్ఫర్మేషన్ క్యాండిల్స్ సాలిడ్గా ఉండి మనకి కన్విన్సింగ్గా ది బెస్ట్గా ఉంటే మనం నెక్స్ట్ ట్రేడింగ్ క్యాండిల్స్ ఈజీగా ట్రేడ్ చేయగలం, ఈజీగా ట్రేడ్ విన్ అవుతాం. సో కన్ఫర్మేషన్ క్యాండిల్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీరు. సో ఏదో తీసుకున్నాం, ఏదో లెవెల్స్ తీసుకున్నాం అన్నట్టు కాకుండా ఫుల్ క్లారిటీ అండ్ ఫుల్ లైక్ ఆ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మీకు ఆ రిజల్ట్స్ అనేవి ఆ రేంజ్లో ఉంటాయి. యా, సో ఇక్కడితో ఎప్లై సెటప్ క్లారిటీ వచ్చింది కదా, గుడ్. సో ఇవ్వండి ఈ 3 సెటప్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెటప్స్. సో నా ట్రేడ్స్ మీరు అన్నీ చూస్తుంటే నాకనే కాదు మీకన్నా సరే ఒకసారి మీ జర్నల్లోకి వెళ్ళి మీరు జర్నల్ చేస్తే, సో లేదా బ్యాక్ టెస్టింగ్లోకి వెళ్ళి ఒక్కసారి మీకు మీరు చెక్ చేసుకుంటే ఎలాంటి రిజల్ట్స్ చూస్తారంటే ఈ 3 సెటప్స్ ఇంకా అసలు వర్డ్స్ ఏం లేవు వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ప్రతి బిగినర్, ప్రతి ఎక్స్పీరియన్స్ ట్రేడర్ ఈజీగా ఫండెడ్ అకౌంట్ పాస్ అవ్వాలన్నా, మ్యాథ్స్ పేఅవుట్స్ తీసుకోవాలన్నా జస్ట్ 3 సెటప్స్ ఏమైనా రికమెండ్ చేయండి. ఇంకా నాకు ఏమి వద్దు అంటే మాత్రం ఈ 3 సెటప్స్ నేను రికమెండ్ చేస్తాను. సో ఈ ఏ ప్లస్ సెటప్ విన్ రేట్ కూడా 85%. సో ఇది చాలా రేర్గా వస్తుంది, కానీ విన్ రేట్ అంటే మాత్రం ఇది 85%. సో పుల్ బ్యాక్ అంటే 90%, ఈజీగా ఉంటుంది 90% సాలిడ్గా తీసుకుంటే. అండ్ బ్రేక్అవుట్ అనేది ఒక 75%. సో విన్ రేట్స్ చూసారు కదా. సో ఎలాంటి విన్ రేట్స్, సో ఎలాంటి సెటప్స్, ఇవి క్వాలిటీ మ్యాటర్స్. సో పేషెన్స్గా ఇక్కడ దరిద్రం ఏంటంటే కన్ఫర్మేషన్ క్యాండిల్స్ గురించి క్లీన్గా వెయిట్ చేయరు ఎవరుని. సో అందుకే మెజారిటీ ఆఫ్ టైమ్స్ మీకు కన్ఫర్మేషన్ ఇచ్చే వరకు వెయిట్ చేయరు. ఇలాంటి దగ్గర ఫేక్అవుట్ దగ్గర, లేదంటే ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీస్ దగ్గర ఒకటి బర్న్ అయిపోతారు. సరైన సెటప్ ఫామ్ అయినప్పుడు మీ దగ్గర క్యాపిటల్ ఉండదు, లేదంటే కాన్ఫిడెన్స్ ఉండదు, అంటే ఫియర్ వల్ల తీసుకోవడం మానేస్తారు. సో ఈ 3 సెటప్స్ నా లైఫ్ని చేంజ్ చేస్తాయి, తప్పకుండా మీ లైఫ్ని కూడా చేంజ్ చేస్తాయి. ఆ నమ్మకం నాకు ఉంది. సో పేషెన్స్తో బెటర్గా సో వెయిట్ చేయండి. సో కన్ఫర్మేషన్స్ క్లియర్గా వచ్చేంత వరకు మ్యాథ్స్ మనీ మీరు మేక్ చేస్తారు, ఇంకా డౌటే లేదు అందులో. యా, ఒక నిమిషం. ఓకే, సో నెక్స్ట్ సాలిడ్ సెటప్ వచ్చి ఇంపల్స్ ఎంట్రీ. సో ఇంపల్స్ ఎంట్రీ అంటే అదేదో పెద్ద భూత పదంలో చూస్తారు, అసలు అది మన వల్ల కాదు. అంటే నేను కాల్స్లో నా స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇంపల్స్ ఎంట్రీస్ ట్రేడ్ చేయట్లేదండి, ఇంపల్స్ ఎంట్రీస్ కష్టం కదా, ఇప్పుడు అంటే ట్రేడ్ చేసే అంత నాలెడ్జ్ నాకు లేదు ఇంపల్స్ ఎంట్రీ మీద అంటున్నారు. సో మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇంపల్స్ ఎంట్రీస్ అంటే మీరు మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు. దానికి కొన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఆ కన్ఫర్మేషన్స్ మీరు ప్రాపర్గా తీసుకుని ప్రాపర్గా నేను ఏదంటే ఇప్పుడు చెప్తానో అవన్నీ మీరు ప్రాపర్గా చూసుకుంటే ఈవెన్ స్టిల్ ఇంపల్స్ ఎంట్రీస్లో కూడా మీరు ట్రేడ్ చేయవచ్చు. సో ఇంపల్స్ ఎంట్రీస్లో
రిస్క్ తగ్గించండి. తప్పకుండా మ్యాసివ్ రిస్క్, హ్యూజ్ రిస్క్ తీసుకోకుండా లిమిటెడ్ రిస్క్, సమ్ ఫ్యూ లైక్ తక్కువ రిస్క్తో వెళ్ళి టెస్టింగ్ చేయండి. ఎందుకంటే ఇంపల్స్ ఎంట్రీస్ అనేవి ఏదో ఒక్కరోజు ఈ 3 సెటప్స్ అనుకోండి, ఈ రోజు చెప్పానా రేపు నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా ఆలోచన ఏం అవసరం లేదు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ సెటప్స్ అలా ఉంటాయి, ఆ కన్ఫర్మేషన్స్ కానీ ఆ వర్క్ అయ్యే విధానం కానీ అలా ఉంటుంది. కానీ ఇంపల్స్ ఎంట్రీస్ ఈ రోజు చెప్పానా రేపు తీసుకోవడానికి అవ్వదు, రేపు వెంటనే మీరు తీసుకోలేరు. మీరు తప్పకుండా మీరు వర్క్ చేయాలి. సో వర్క్ చేసి అబ్జర్వ్ చేసి ఒక 3 months డేటాని లైక్ అబ్జర్వ్ చేసి, అంటే లైక్ మిస్ దము అండ్ వాచ్ దము అండ్ స్టడీ దము, అలాగా ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ మీరు కంప్లీట్గా ఎవ్రీథింగ్ మిస్ అవుతూ ఉంటారు. స్టడీ చేసి దాని దగ్గర నుంచి వచ్చిన అవుట్కమ్ బేస్ చేసుకొని మీరు ఇంపల్స్ ఎంట్రీస్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో మీకు ఇంపల్స్ ఎంట్రీ దగ్గర నుంచి కూడా మ్యాసివ్ మనీ మీరు జనరేట్ చేయగలరు. సో ఇంక ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీలో దీనికి నేను నేమ్స్ ఏం పెట్టను, సో దీనికి ఏమి నేమ్స్ లేవు, జస్ట్ ఇంపల్స్ ఎంట్రీలో మల్టీ కేటగిరీ ఒక మాటలో చెప్పాలంటే. సో ఇది డైరెక్ట్గా ఒక సూపర్ సాలిడ్ అప్ ట్రెండ్లో మనం ఎలా సెల్ చేస్తాం, ఎందుకు సెల్ చేయాలి, ఎలాంటి కన్ఫర్మేషన్స్ చూడాలి అనేది మీకు ఇక్కడతో తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఈ ఇంపల్స్ ఎంట్రీ కేటగిరీస్లో సో ఇక్కడ చూస్తే మ్యాసివ్ బుల్లిష్ అప్ ట్రెండ్, రైట్. సో బ్యాక్ టు బ్యాక్ మ్యాసివ్ రేంజెస్, అంటే మ్యాసివ్ క్యాండిల్స్. సో క్యాండిల్స్ చూస్తే ఇక్కడ అందరూ అబ్జర్వ్ చేయాలి, క్యాండిల్స్ వీక్ అవుతాయి ఫస్ట్. ఎప్పుడు కూడా ఒక సాలిడ్ అప్ ట్రెండ్లో ఇది సాలిడ్ అప్ ట్రెండ్, ఒక దగ్గర మనం సెల్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఇప్పుడు సాలిడ్ అప్ ట్రెండ్లో మనం పుల్ బ్యాక్స్ దగ్గర బై చేస్తాం, కానీ ఒక సాలిడ్ అప్ ట్రెండ్లో సెల్ చేయాల్సిన ఏరియాస్ ఉంటాయి. అంటే ఒక సెల్ చేయాల్సిన సెటప్స్ ఉంటాయి, సెల్ చేయాల్సిన ఆ సిచ్యువేషన్ ఫామ్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ మనం ఎలా ట్రేడ్ చేయాలంటే లైక్ క్యాండిల్ యొక్క స్ట్రెంత్ చూసుకోవాలి. సో క్యాండిల్ యొక్క స్ట్రెంత్ మీన్స్ బాడీ అనేది పైకి వెళ్ళే కొద్దీ వీక్ అవుతుంది. ఇక్కడ మనకి 4 hours చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి, చాలా కీ రోల్. సో ఇంపల్స్ ఎంట్రీస్లో ఏమవుతుందంటే ఈ నెక్స్ట్ 4 hour క్యాండిల్ అనేది మనకి రెసిస్టెన్స్ దగ్గర ఉండాలి. సో ఇప్పుడు ఈ 4 hour క్యాండిల్ ఉంది, సో ఈ 4 hour క్యాండిల్ ఇక్కడ మ్యాసివ్ రెసిస్టెన్స్, ఈ పక్కన మీకు లైన్ కూడా తీసుకున్నాను కదా, ఇది మ్యాసివ్ రెసిస్టెన్స్, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ 4 hour క్యాండిల్ అనేది మనకి ముందు టాప్ విక్ ఫామ్ చేసి, ఇది రెసిస్టెన్స్ కదా, సో ఇలా టాప్ విక్ ఫామ్ చేసి బేరిష్గా ఫ్లిప్ అయినా, సో ఇలా బేరిష్గా ఫ్లిప్ అయినా ఓవరాల్గా ఇక్కడ మల్టిపుల్ విక్ రిజెక్షన్స్ ఉండి, సో 4 hours సో సాలిడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నా సరే అప్పుడు లోయర్ టైం ఫ్రేమ్లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఇవి మొత్తం వీక్ అవుతాయి. ఈ ఫర్దర్గా ఈ నెక్స్ట్ క్యాండిల్ ఇంకా వీక్ అయిపోతుంది. సో ఎంత వీక్ అవుతుందంటే ఇలా వీక్ అయిపోతుంది. సో ఇలా వీక్ అయిపోయినప్పుడు ఇంకా డైరెక్ట్గా మనం ఇక్కడ కన్ఫర్మేషన్స్ అంటే ఇక్కడ డైరెక్ట్గా కన్ఫర్మేషన్ క్లోజ్ అయిన తర్వాత తీసుకోవడానికి ఏముండదు. సో ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ ఎలా తీసుకోవాలంటే వన్స్ ఎప్పుడంటే నెక్స్ట్ క్యాండిల్ సో ఈ లోని బ్రేక్ చేస్తుందో బూమ్ మీరు ట్రేడ్లో ఉండాలి. వై హౌ అండ్ ఇక్కడ ఫస్ట్ వై అంటే 4 hours క్లీన్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, మల్టిపుల్ లెవెల్స్ రిజెక్ట్ అవుతున్నాయి, వెరీ వెరీ సాలిడ్ అండ్ స్ట్రాంగ్ ఏరియా దగ్గర ఉంది. సో ఇక్కడ లోయర్ టైం ఫ్రేమ్ చూస్తే క్యాండిల్స్ అనేవి మ్యాసివ్గా ఫాలో అవుతున్నాయి. అంటే అంటే ఆ క్యాండిల్ యొక్క స్ట్రెంత్ అనేది హెవీగా డ్రాప్ అవుతుంది. సో ఈ 2 కన్ఫర్మేషన్స్ అండ్ ఇక స్ట్రక్చర్ వైలేషన్ చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే సాలిడ్ స్ట్రక్చర్ వైలేషన్ జరిగింది ఇక్కడ. సో అంటే హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, హయ్యర్ హైస్ అన్నీ ప్రాపర్గా ప్రతి క్యాండిల్ మెయింటైన్ చేసింది. సడన్గా రెడ్ క్యాండిల్ అనేది లోన్ బ్రేక్ చేయబోతుకి ఒక్కసారిగా సెల్లర్స్ అన్న వాళ్ళు కిందకి డంప్ చేశారు. సో ఇక్కడ ఎప్పుడు కూడా ఇలాంటి ఎంట్రీస్ అంటే ఇక్కడ మీరు సెల్ చేస్తున్నారంటే ఈ స్ట్రక్చర్ అంటే ఓవరాల్ అప్ ట్రెండ్లో ఈ పాయింట్ దగ్గర మీరు సెల్ చేస్తున్నట్టు. ఈ పాయింట్ దగ్గర సెల్ చేసినప్పుడు మూవ్ అనేది జస్ట్ కొంచెమే ఉంటుంది, లైక్ ఇలా ఉంటుంది అంతే, ఇలా ఉంటుంది, మళ్ళీ అగైన్ బూమ్. సో అలా ఉండి ఎక్కడి వరకు ఫాలో అవుతుంది అంటే ఈ క్యాండిల్. సో అంటే ఇంపల్స్ ఎంట్రీ చేసేవాళ్ళు ఎంత క్విక్గా ఎగ్జిట్ అవ్వాలి అనేది మీకు ఇక్కడతో తెలుస్తుంది. ఇలా ట్రేడ్ చేసినప్పుడు ఈ పాయింట్కే మీరు వచ్చేవాళ్ళు బయటికి. సో ఈ పాయింట్కి కానీ మీరు బయటికి రాకపోతే నెక్స్ట్ సిచ్యువేషన్ ఎలా చేంజ్ అయిపోద్ది అంటే ఇది మొత్తం పుల్ బ్యాక్ ఎంట్రీ అయిపోద్ది. సో హియర్ ఇలా ఒక సపోర్ట్ ఫామ్ చేస్తుంది. సో అగైన్ నెక్స్ట్ బాటమ్ విక్ వేస్తుంది, బూమ్ అండ్ బూమ్. సో మీరు హోల్డ్ చేస్తుంటే మీరు బర్న్ అయిపోతారు. సో ఇక్కడ ఎవరంటే తీసుకున్నారో వాళ్ళు ఓకే నేను తీసుకున్నదే స్ట్రక్చర్కి అపోజిట్గా కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ తీసుకున్నాను, సో హైలో తీసుకున్నాను, ఈవెన్ ఇక్కడ 4 hours సపోర్ట్ చేసినా సరే మళ్ళీ అగైన్ 4 hour క్యాండిల్ ఓవరాల్ స్ట్రక్చర్ బుల్లిష్గా ఉంది కాబట్టి ఇది కొంచెం ఫాల్ అయినా మళ్ళీ ఫ్లిప్ అయినా ఓన్ క్యాండిల్ హైని బ్రేక్ చేసినా ఈ పక్కనున్న విక్ రిజెక్షన్స్ అన్ని విక్ ఫిల్స్ అయిపోతాయి. సో అలాంటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అని మీరు రియలైజ్ అయ్యి వీలైనంత త్వరగా బయటకు వచ్చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ ఇంపల్స్ ఎంట్రీలో. సో దీన్ని కౌంటర్ ట్రెండ్ ట్రేడ్లోకి తీసుకోవాలి. సో ఇలా మనం డైరెక్ట్గా అంటే క్యాండిల్స్ బేస్ చేసుకుని చేసే ఎంట్రీనే ఇంపల్స్ ఎంట్రీ అంటాం. ఇది బిట్ రిస్కీ ఎంట్రీ, అంత ఈజీ కాదు, అంత వెంటనే కూడా మాస్టర్ అవ్వలేం.
మనం అబ్జర్వేషన్లో పెడితే మాత్రం మీకు ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో సెటప్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం మోటో కాబట్టి రిస్కీయా కాదా అనేది నేను చూడట్లేదు. సో అంటే నేను డైరెక్ట్గా చెప్తున్నాను కదా, విన్ రేట్ అనేది ఓకే నాట్ బ్యాడ్, ఒక 70% వరకు తప్పకుండా ఉంటుంది. కానీ 4 hours కన్ఫర్మేషన్ వెరీ వెరీ కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ ఇంపల్స్ ఎంట్రీ దగ్గర 4 hours కన్ఫర్మేషన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అదర్వైజ్ మనకి 4 hour కన్ఫర్మేషన్ లేకపోతే మాత్రం ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇది ఒక ఇంపల్స్ ఎంట్రీ. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పుల్ బ్యాక్ ఎంట్రీలోనే దీన్ని కూడా మనం ఒక ఇంపల్స్ ఎంట్రీ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ హియర్, సో ఇక్కడ డైరెక్ట్గా మీరు చూస్తే పుల్ బ్యాక్ ఎంట్రీలో ఏం చేసింది, మనకి సపోర్ట్ ఫామ్ చేసింది, నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్ క్రియేట్ చేసింది, బాటమ్కి వేసింది, ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసి పక్కన క్లీన్ రేంజ్ మ్యాసివ్గా వెళ్ళింది, రైట్. సో ఇక్కడ డైరెక్ట్గా సపోర్ట్ క్రియేట్ చేయకుండా మనకి మ్యాసివ్గా అప్ సైడ్ వెళ్తుంది. సో దీన్ని కూడా మనం పుల్ బ్యాక్ కిందే కన్సిడర్ చేస్తాం. కాకపోతే కన్ఫర్మేషన్ క్యాండిల్ లేకుండా వెళ్తుంది. సో మీలో చాలామంది నేను అంటే మళ్ళీ మాట్లాడినప్పుడు మీలో సమ్ మెంబర్స్తో మాట్లాడినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బ్రో డైరెక్ట్గా ఇక్కడ సపోర్ట్ గురించి వెయిట్ చేస్తున్నాం, పుల్ బ్యాక్ గురించి ఇలా సపోర్ట్ ఫామ్ చేస్తే తీసుకుందామని. అంటే ఇలా పుల్ బ్యాక్ ఎంట్రీ ఇస్తుంది కదా నెక్స్ట్ క్యాండిల్లో, సో బాటమ్కి వేసి ఈ హైని బ్రేక్ చేస్తే తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాం. కానీ ఇది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అంటే అసలు మనకి ఇదేం ఫార్మేషన్ లేకుండా డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోతుంది. ఏం చేయాలి అంటున్నారు. సో ఇక్కడ మీరు ఏమీ చేయలేరు. ఇక్కడ కొంచెం బ్యాక్ ఎండ్లో ఎందుకు ఇలా వెళ్తుంది అనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎందుకు ఇలా వెళ్తుంది అంటే, మెజారిటీ ఆఫ్ టైమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్స్, ఈ నెక్స్ట్ ఓపెన్ అయ్యే క్యాండిల్స్ అనేవి మ్యాసివ్ వాల్యూమ్ టైం, ఎగ్జాక్ట్గా వెరీ నియర్ టు 1:30 కానీ, లేదంటే వెరీ నియర్ టు 6:30 ఆర్ 8 o'clock అంటే NYC ఓపెనింగ్ టైం, లేదంటే ఆఫ్టర్ అంటే వెరీ నియర్ టు లండన్ క్లోజ్, ఏషియన్ ఓపెన్. సో ఆ క్యాండిల్సే మ్యాసివ్గా మనకి అప్ సైడ్ వెళ్తాయి వితౌట్ కన్ఫర్మేషన్ క్యాండిల్. సో వెంటనే ఇవి ఏం చేస్తాయి, ఇలా హైని బ్రేక్ చేస్తాయి, బూమ్, సో వెళ్ళిపోతాయి. సో వీటిని మీరు ఏం చేయాలి అంటే, మీరు టైం చూసుకోవాలి. టైం చూసుకొని క్యాండిల్ ఆల్రెడీ కన్ఫర్మేషన్ కింద ఇక్కడ బులిష్ క్యాండిల్ క్లోజ్ అయినట్టు క్లోజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏదో తప్పకుండా బులిష్ క్యాండిల్ క్లోజ్ అయింది, నేను తప్పకుండా వెయిట్ చేస్తాను బులిష్ క్యాండిల్ గురించి అంటే ఇది నార్మల్ కేసు. సో ఇది నార్మల్గా అంటే ఎక్స్చేంజ్ ఓపెనింగ్ క్లోజింగ్ టైం కాదు, జస్ట్ నార్మల్ సెటప్. సో పుల్ బ్యాక్ ఎంట్రీ అనేది. కానీ వితౌట్ కన్ఫర్మేషన్ ఇలా వెళ్ళే ట్రేడ్ అనేది మనకి ఏంటంటే, ఈ హైని బ్రేక్ చేసిన వెంటనే మీరు తీసుకోవాల్సింది, ఈ హైని బ్రేక్ చేసిన వెంటనే బై చేసి స్టాప్ లాస్ అనేది కరెంట్ క్యాండిల్లో ఆర్ ప్రీవియస్ క్యాండిల్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు సింపుల్గా. పక్కన క్లీన్ రేంజ్, క్లీన్ మూవ్ మొత్తం యాంటిసిపేట్ చేయొచ్చు. సో ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ లేదు కదా అంటే అదే చెప్తున్నాను, ఇక్కడ టైం చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఆ టైంలో ఉన్న వాల్యూమ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇక్కడ 4 hour స్ట్రక్చర్ చెప్పాను కదా, ఈ బాటమ్ విక్. సో ఈ బాటమ్ విక్ ఎంతవరకు ఫామ్ చేసింది, పైన టాప్ విక్ ఉందా లేదా, ముందు బాటమ్ విక్ ఫామ్ చేసి ఫ్లిప్ అవుతుందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఈ కేటగిరీస్ మొత్తం ఈ ప్రతి పాయింట్ని కూడా టిక్ మార్క్ చేసుకుని ప్రతి రూల్ని సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే ఇక్కడ ఈ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసినప్పుడు మనం బై చేయొచ్చు. అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్యాండిల్ అంటే లైక్ ఇక్కడ ఎలాగంటే ఎలాంటి సెటప్ ఫామ్ అయింది, ఇప్పుడు ఇది ఎలా పుల్ బ్యాక్లోకి కదా వస్తుంది. సో ఇలా పుల్ బ్యాక్ ఇచ్చింది. సో ఇక్కడ మీరు బయింగ్కి ప్లాన్ చేస్తున్నారు అంటే ఇక్కడ బై చేయడం అంటే. సో ఇలా బయింగ్కి ప్లాన్ చేసినప్పుడు ఓవరాల్ స్ట్రక్చర్ మీ డైరెక్షన్లో ఉంది కాబట్టి, అండ్ ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్గా సపోర్ట్ కూడా ఉంది కాబట్టి, డైరెక్ట్గా హై వాల్యూమ్ టైం కాబట్టి మీరు ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా కన్ఫర్మేషన్ క్యాండిల్స్ గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఓవరాల్ ట్రెండ్ మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ కూడా ఇవ్వదు, మీరు వెయిట్ చేసినా చేసేదేం లేదు, వెయిట్ చేస్తే ఇలా పోతుంది అంతే జైంట్ క్యాండిల్. సో దీన్ని అబ్జర్వేషన్లో పెట్టండి, తప్పేం లేదు. సో ఇనీషియల్గా మనం చాలా సెటప్స్ మిస్ అవుతాం, మీరు అనుకున్నట్టు వెళ్తే చాలు. ట్రేడింగ్లో మీరు ప్రతి మూలోని మీరు ఉండాలనుకోవద్దు, ఎందుకంటే ప్రతి మూలో ఉంటేనే మనీ మేక్ చేస్తాం, ప్రతి మూలోని ఉంటేనే మనం మ్యాసివ్ పేఅవుట్స్ తీస్తామంటే అదొక పెద్ద అబద్ధం. ఎందుకంటే లైక్ ఇప్పుడు నేను నా లైవ్ స్ట్రీమ్స్ మీరు యాక్టివ్గా చూస్తున్నారు అనుకుంటున్నాను. 90% ఆఫ్ ద టైం నేను ఎలా అంటే ప్రిడిక్ట్ చేశానో మెజారిటీ ఆఫ్ టైమ్స్ మార్కెట్ అలాగే వెళ్తుంది. సో అసలు నో డౌట్, సో ఎగ్జాక్ట్గా ఎలా ప్రిడిక్ట్ చేసానో అలాగే వెళ్తుంది. కానీ సెటప్స్ ఫామ్ అవుతాయా? నో, సెటప్స్ ఫామ్ అవ్వవు. కానీ మనకి ఏంటంటే లైక్ డైరెక్షన్ మాత్రం మనం అనుకున్నట్టే వెళ్తుంది. సో ఇట్స్ ఎనఫ్. సో తప్పకుండా మనకి సెటప్స్ ఫామ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో డైరెక్షన్ ఎనఫ్. సో అది ఏంటంటే డైరెక్షన్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే మన ఎనాలిసిస్ కరెక్టే కానీ సెటప్ ఫామ్ అవ్వలేదు. రేపన్న రోజు సెటప్ ఫామ్ అయినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఇది మీరు ఇలా డైరెక్ట్గా ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత మీకు తీసుకునే కాన్ఫిడెన్స్ లేదు. అబ్జర్వేషన్లో పెట్టండి, 3 months అబ్జర్వ్ చేయండి, 6 months అబ్జర్వ్ చేయండి. ఆఫ్టర్ 6 months తర్వాత సమ్ స్మాల్ రిస్క్ ఎగ్జిక్యూట్ చేయండి, అవుట్కమ్స్ని ట్రాక్ చేయండి, గ్రాడ్యువల్
గ్రాడ్యువల్గా రిస్క్ పెంచుకోండి. సో ట్రేడింగ్లో ఇది నేర్చుకుంటే అయిపోయింది అనడానికి ఏమీ లేదు. ఇదే లైక్ ఓషన్. సో కంటిన్యూస్గా మీరు ఇంప్రూవ్ అవ్వడమే, కంటిన్యూస్గా బ్యాక్ టెస్ట్ చేయడం, కంటిన్యూస్గా డేటాని జర్నలింగ్ చేయడం, ఆ డేటాలోంచి వర్స్ట్ పార్ట్ని ఎలిమినేట్ చేయడం, బెస్ట్ పార్ట్ని మల్టిప్లై చేయడం. సో ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ అలా వెళ్తూనే ఉండాలి. సో అంతేకాని ట్రేడింగ్లో ఏదో ఒక పాయింట్ దగ్గర మనకి అంతా తెలిసిపోయింది, అంతా ఇంకా మనం టాప్, మనకి మ్యాసివ్ పేఅవుట్స్ వచ్చేస్తున్నాయని ఆగిపోతే అది మీ డౌన్ పాయింట్. ఇంకా అక్కడి నుంచి మీరు ఫర్దర్గా గ్రో కాలేరు. సో కాబట్టి నాలెడ్జ్ అంటే ఇక్కడ మెయిన్ ట్రేడింగ్లో ఇంకొకటి ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ నాట్ పవర్. సో అది గుర్తుపెట్టుకోండి. సో నాలెడ్జ్ అసలు ఎప్పటికీ పవర్ కాదు. సో అప్లయింగ్ నాలెడ్జ్ ఇస్ పవర్. సో అంటే లైక్ మనం నేర్చుకున్నది అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. సో అంటే ఇప్పుడు నేను ఎంత చెప్పాను, మీరు రేపు వెళ్ళి మళ్ళీ సేమ్ ఓవర్ రిస్క్, సేమ్ ఓవర్ ట్రేడ్, సేమ్ నార్మల్ థింగ్స్ అన్ని నార్మల్గా చేసుకుంటూ ఉంటే హౌ చేంజ్ అలా వస్తుంది? రాదే, ఎప్పటికీ రాదు. సో ఎప్పటికీ మీరు చేంజ్ అవ్వలేరు. ఇప్పటికే నాకు తెలుసు మీలో చాలామంది, నేను డైలీ బేసిస్లో ఎంతో మందితో కాల్స్ మాట్లాడతాను, చాలామంది ఇయర్స్ పోయాయి, ఇయర్స్ మ్యాసివ్ అమౌంట్ లూజ్ అయిన కానీ నా లైఫ్లో చేంజే లేదు, ట్రేడింగ్లో అసలు నాకు చేంజే కనిపించట్లేదు అంటున్నారు. ఎలా వస్తుంది చేంజ్? మీరు ఏమైనా కమిట్మెంట్ ఇచ్చారా మీరు ట్రేడింగ్కి? నిజంగా ఒక ట్రేడింగ్ ప్లాన్ బిల్డ్ చేశారా? ఎన్నిసార్లు చెప్పాను, ఒక్కరైనా సరే ఆ లైఫ్ స్టైల్స్ మొత్తం ట్రేడింగ్ ప్లాన్, ట్రేడింగ్ సెటప్స్, ప్లానింగ్ ఉండాలి. సో ఎమోషనల్ అవ్వద్దు. సో కేర్ఫుల్గా ప్రతి సెటప్ కూడా అనాలిసిస్ చేయండి. ఎంత చక్కగా చెప్పాను, ఒక్కరైనా ఫాలో అవుతున్నారా? ఎలాగండి? సో ఇక్కడ ఇన్పుట్ ఈక్వల్ టు అవుట్పుట్. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏమి ఇస్తున్నారు, ఏమి అంటే లైక్ అంటే ఎలా చేస్తున్నారు అన్న దాన్ని బట్టే మీ అవుట్కమ్ కూడా ఉంటుంది. సో ఎప్పుడు లైక్ ఐన్స్టైన్ అనుకుంటే ఒక మాట చెప్తారు, చేసే పని చేస్తూ డిఫరెంట్ అవుట్కమ్ కావాలి అనుకున్నవాడే మోస్ట్ ఫూలిష్ పర్సన్ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్. సో ఎందుకంటే చేసిన పని మీరు చేస్తున్నప్పుడు అవుట్కమ్ డిఫరెంట్గా ఎలా ఉంటుంది? సేమ్ అవుట్కమ్ వస్తుంది. ఓవర్ ట్రేడ్ చేస్తే సేమ్, ఓవర్ ట్రేడ్ చేస్తే ఏమవుతాయి? అకౌంట్స్ బాగా అవుతాయి, ఫెయిల్యూర్ కింద మిగిలిపోతారు. ఓవర్ రిస్క్ చేస్తే సేమ్, సో ఫెయిల్యూర్ కింద మిగిలిపోతారు. రూల్స్ ఫాలో అవ్వకపోతే సేమ్, ఫెయిల్యూర్ కింద మిగిలిపోతారు. కంప్లీట్లీ దానికి అపోజిటే కదా సక్సెస్. సో ఇక్కడ ఫెయిల్యూర్ ఉంది అంటే దానికి అపోజిట్ ఒక సమ్ ఫోర్స్ ఉంది కదా, అదే కదా సక్సెస్. ఎలా వస్తుంది? ఓవర్ ట్రేడ్ చేయకూడదు, ఓవర్ రిస్క్ చేయకూడదు, 1 or 2 ట్రేడ్స్, ఎవ్రీ ట్రేడ్ జర్నల్ చేయాలి, బెస్ట్గా అనాలిసిస్ చేయాలి, అండ్ రిస్క్ మేనేజ్మెంట్కి. సో సైకలాజికల్గా మనం అస్సలు ట్రిగర్ అవ్వకూడదు. మనం ప్లాన్ చేసినట్టు మార్కెట్లో ట్రేడ్ అంటే సెటప్ ఫామ్ అయితే తీసుకుంటాం, లేదంటే లేదు. సో అవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి, అదర్వైజ్ మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేరు. సో సింపుల్. యా, ఇదొకటి. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది కౌంటర్ ట్రెండ్ ట్రేడ్. సో ఇప్పుడు నేను చెప్పేది ఎలా కౌంటర్ ట్రెండ్ ట్రేడ్స్ చేయాలి. సో నాకు అంటే డైరెక్ట్గా ఒక అప్ ట్రెండ్లో డైరెక్ట్గా సెల్ చేయకుండా కౌంటర్ ట్రెండ్స్ చేయడం ఎలా అని కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. అంటే నేను కౌంటర్ ట్రెండ్ ట్రేడ్స్ ఎలా చేస్తాను అనేది క్లియర్గా చెప్తాను. సో ఎప్పుడైనా సరే మ్యాసివ్గా ఇలా క్యాండిల్స్ వెళ్ళినప్పుడు, సో నా వ్యూ ఎప్పుడు కూడా ఒక పుల్ బ్యాక్. మీరు ఎప్పుడు చూస్తుంటే ఒక మ్యాసివ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు నేను చూసేది దేని గురించి? ఒక పుల్ బ్యాక్ అండ్ సపోర్ట్ ఫామ్ చేసి అగైన్ బూమ్, రైట్? సో ఇక్కడే అసలైన సమ్ మ్యాజిక్ ఉంటుంది. సో ఈ కౌంటర్ ట్రెండ్స్ చేసినప్పుడు 4 hour స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 4 hours ఉంది ఇది. సో ఇలా మ్యాసివ్గా రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది. సో ఇలా రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చి ఒక సమ్ పుల్ బ్యాక్ ఇచ్చింది 4 hours హియర్, ఇలా ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. అండ్ అగైన్ యా, ఇప్పుడు ఇదొక రెసిస్టెన్స్ ఏరియా, ఇది మొత్తం ఒక రెసిస్టెన్స్ ఏరియా, అంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ని ఎక్స్టెన్షన్ చేసాం. యా, ఇప్పుడు ఇక్కడ మనం కౌంటర్ ట్రెండ్లో ఎలా చేయాలి, బ్రేక్అవుట్స్ ఎలా చేయాలి, ఇంత స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో మనం బర్న్ అవ్వకుండా ఎలా ట్రేడ్ చేయాలి అంటే ఎప్పుడు కూడా పుల్ బ్యాక్ గురించి తప్పకుండా వెయిట్ చేయాలి. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు, ఇక్కడ పుల్ బ్యాక్ గురించి మీరు వెయిట్ చేయాల్సిందే. అలాంటప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ సింపుల్గా ఒక సమ్ రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది, ఇలా రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. సో అగైన్ బూమ్, స్మాల్ పుల్ బ్యాక్ వస్తుంది. యా, ఇలా పుల్ బ్యాక్ ఇచ్చింది. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు డైరెక్ట్గా ఇక్కడ సెల్ చేస్తే పోతుంది కదా అని. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎలా సెల్ చేస్తారు? ఇక్కడ సెల్ చేయడానికి, ఇక్కడ సెల్ చేయడానికి మీకు డిఫరెన్స్ ఫిగర్ అవుట్ చేయలేదు అంటే మీకు కాన్సెప్ట్ ఏం అర్థం కాలేనట్టే. ఇక్కడ సెల్ చేయడం ఎలా, ఇది ఇక్కడ సెల్ చేయడం మీన్స్ డైరెక్ట్గా మీరు టాప్లో సెల్ చేస్తున్నారు, కానీ ఇక్కడ మీరు సెల్ చేయడం ఇక్కడ సెల్ చేస్తున్నారు అంటే ఇక్కడ క్యాండిల్స్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో ప్రీవియస్ క్యాండిల్స్ మీకు సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ చూపిస్తున్నాయి. సో 4 hours యొక్క రెసిస్టెన్స్ ఉంది. సో మల్టిపుల్ విక్ రిజెక్షన్స్ ఉన్నాయి. సో అందుకు మీరు సెల్ చేస్తున్నారు. ఇదేంటి, ఇది డైరెక్ట్గా సూపర్ సాలిడ్ అప్ ట్రెండ్. సో ఇక్కడ సెల్ చేయడం ఎప్పుడు కరెక్ట్ కాదు. సో ఇక్కడ సెల్ చేసి సినారియోస్ కూడా ఉన్నాయి, అంటే ఆ కన్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి. అది ఇప్పుడు కరెక్ట్ కాదు, అది నేను ఫర్దర్గా నెక్స్ట్ ఎప్పుడన్నా డిస్కస్ చేద్దాం, అంటే ఫర్దర్ అప్కమింగ్ క్లాసెస్లో. సో ఇక్కడ ఎలా సెల్ చేయాలి ఒక సూపర్ అప్ ట్రెండ్లో, సో దాని గురించి ఈ సెటప్ అంటే మాత్రం కౌంటర్ ట్రెండ్ ఇంపల్స్ అంటే లైక్ బ్రేక్అవుట్ గురించి ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు ఒక సపోర్ట్ గురించి వెయిట్ చేస్తాం. సింపుల్గా ఒక స్మాల్ సపోర్ట్, ఇలా సపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత
ఇలా సపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక బులిష్ క్యాండిల్ పక్కన బెరిష్ క్యాండిల్ క్లోజ్ అయితే అదే మనకు సపోర్ట్. సో హియర్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్ క్రియేట్ చేసింది కదా, ఇక్కడ మనం కౌంటర్ ట్రెండ్ ట్రేడ్స్ చేస్తాం. సో ఎప్పుడంటే నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేయలేదు, ఇక్కడ బ్రేక్అవుట్ ఎలా, ఇక్కడ పుల్ బ్యాక్ ఎలా ట్రేడ్ చేస్తాం, బాటమిక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేయాలి అంతే కదా. ఇలా బాటమిక్ వేయాలి, ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే మనం ట్రేడ్ తీసుకుంటాం, అగైన్ బూమ్ లైక్ ఈ పుల్ బ్యాక్ ఎంట్రీ టైపు ట్రేడ్ ప్లాన్ చేస్తాం. కానీ ఇక్కడ సమ్ కేసెస్లో ఏం చేస్తుందంటే ఫస్ట్ 2 minutesలోనే వెళ్ళిపోతుంది, అంటే ఫస్ట్ 2 minutesలోనే బ్రేక్ చేస్తుంది. సో ఇలా బ్రేక్ చేసినా మనం తీసుకోం కదా, మనకి బాటమిక్ చాలా కీ రోల్ అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా. సో తర్వాత ఫస్ట్ 2 minutesలో ఎప్పుడైనా ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే ఏమవుతుందో మీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలా వెళ్ళి తర్వాత క్యాండిల్ అనేది ఈ న్యూగా ఫామ్ చేసిన సపోర్ట్ కింద ఇలా క్లోజ్ అయితే మాత్రం మీకు ఇంకా నెక్స్ట్ ట్రేడ్ తిరగలేదు. అప్పుడు 4 hours ఎలా ఉంటుందంటే ఈ క్యాండిల్ అనేది, అంటే ఇదని చూసారా ఈ న్యూ క్యాండిల్, ఈ క్యాండిల్ అనేది 4 hourలో టాప్ విక్ అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా ఈ 4 hourలో మ్యాసివ్ టాప్ విక్ అవుతుంది. సో ఇప్పుడు అక్కడ బేరిష్గా క్లోజ్ అయింది కదా, ఇక్కడ 4 hour క్యాండిల్ ఫ్లిప్. సో ఇలా 4 hour క్యాండిల్ ఫ్లిప్ అవుతుంది. సో ఇప్పుడు వెంటనే నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడంటే ఈ నెక్స్ట్ క్యాండిల్ ఉంటుంది కదా, ఈ నెక్స్ట్ క్యాండిల్ మనకి బాటమ్ టాప్ విక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేసినప్పుడు, ఇయర్ ఇలా టాప్ విక్ వేసి ఈ ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ చేసినప్పుడు మీరు సెల్ చేయొచ్చు. ఇది సింపుల్ కౌంటర్ ట్రెండ్ బ్రేక్అవుట్ ఎంట్రీ. సో పక్కన క్లీన్ రేంజ్ ఉంది, సో క్లీన్గా వెళ్తుందని మీరు యాంటిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చాలా క్లీన్గా ఫామ్ అయింది. సో నెక్స్ట్ క్యాండిల్ టాప్ విక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసిన వెంటనే మీరు సెల్ చేయొచ్చు, ఈజీ ట్రేడ్. సో కౌంటర్ ట్రెండ్ ట్రేడ్స్ అలా చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ట్రేడ్ చేస్తున్నారు అంటే మీకు ఏం జరుగుతుందంటే ఈ ఏరియా దగ్గర, అంటే ఈ సపోర్ట్ ఏరియా ఉంది కదా ఒక ఓవరాల్ అప్ ట్రెండ్లో, సో ఈ సపోర్ట్ ఏరియా దగ్గర మీరు వెయిట్ చేశారు ఇలా అప్ సైడ్ వెళ్తుందని, కానీ వెళ్ళలేదు, అది ఇలా చిన్నది డ్రాప్ ఇచ్చి బూమ్. సో ఇలా మ్యాసివ్గా కిందకి డ్రాప్ అయినట్టు, అంటే స్ట్రక్చర్ వైలేషన్ జరిగింది. సో హియర్ ఈ 2 హైసీ కూడా సపోర్ట్ చేయలేకపోయాయి. సో ఇక్కడ మీరు ఈ నెక్స్ట్ క్యాండిల్లో మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. సో సింపుల్ అండి. సో సింపుల్గా ఒక అప్ ట్రెండ్లో సపోర్ట్ గురించి చూస్తారు, సపోర్ట్ ఫామ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తారు. సో సపోర్ట్ ఫామ్ అయిన తర్వాత, అంటే సపోర్ట్ ఫామ్ అయిన దగ్గర ఇక్కడ పుల్ బ్యాక్ ఎంట్రీ క్లీన్గా ఫామ్ అయితే బై సైడ్ చూస్తారు. సో లేదు పుల్ బ్యాక్ ఎంట్రీ క్లీన్గా ఫామ్ అవ్వలేదు, సో డైరెక్ట్గా అది ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసి సపోర్ట్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది అనుకుంటే మాత్రం నైస్. సో నెక్స్ట్ మీరు కింద ఫర్దర్గా ఇంకా డ్రాప్ అవుతుందని యాంటిసిపేట్ చేయొచ్చు. దీన్ని కౌంటర్ ట్రెండ్ బ్రేక్అవుట్ ఎంట్రీ అంటారు. సో సేమ్ నార్మల్ బ్రేక్అవుట్ అంటే ఇది ట్రెండ్కి అపోజిట్గా వెళ్తున్నాం కాబట్టి కౌంటర్ ట్రెండ్ బ్రేక్అవుట్ ఎంట్రీ అంటారు. సో ఇది కంప్లీట్గా నేను యూజ్ చేసే సెటప్స్ వచ్చి ఇవి. సో ఇది అంటే బులిష్ కేటగిరీలో చెప్తున్నాను, దీన్ని కంప్లీట్లీ అపోజిట్గా సెల్ సైడ్, అంటే లైక్ ఇక్కడ బై సైడ్ మొత్తం అన్ని బై సైడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, సెల్ సైడ్ కూడా ఇంతే. సో ఇందులో కౌంటర్ ట్రెండ్ వేటిని అంటారు అంటే ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ చూసారా, దీన్ని కౌంటర్ ట్రెండ్ అంటారు. సో ఇక్కడ కౌంటర్ ట్రెండ్ బ్రేక్అవుట్ ఎంట్రీ ఉంది కదా, దీన్ని కౌంటర్ ట్రెండ్ అంటారు. ఈ రెండు కూడా ఇంపల్స్ ఎంట్రీలోకి వస్తాయి. ఇది ఇంపల్స్ ఎంట్రీలోకి రాదు, దీన్ని కౌంటర్ ట్రెండ్ బ్రేక్అవుట్ ఎంట్రీ అంటారు హియర్ ఈ సెటప్ని. సో మిగతావి ఇది ఇంపల్స్ ఎంట్రీలోకి వస్తుంది. సో దీన్ని కూడా ఇంపల్స్ ఎంట్రీ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ రెండు కూడా ఇంపల్స్ ఎంట్రీలోకి వస్తుంది. ఇప్పుడు అసలైన ఇంపల్స్ ఎంట్రీ గురించి ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఇది నార్మల్ ఇంపల్స్ ఎంట్రీ. సో బ్రేక్అవుట్కి ఇంపల్స్ ఎంట్రీకి స్మాల్ చేంజ్. సో సమ్ టైమ్స్ మనకి రెసిస్టెన్స్ ఇలా క్లోజ్ అవుతుంది కదా, ఇలా రెసిస్టెన్స్ ఉన్నప్పుడు క్యాండిల్ అనేది ఇలా క్లోజ్ అయినప్పుడు అందరికీ తెలుసు సింపుల్ బ్రేక్అవుట్, నెక్స్ట్ క్యాండిల్ బాటమ్ విక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే ట్రేడ్ చేస్తామని. కానీ మీకు ఇంపల్స్ ఎంట్రీలో కూడా సేమ్. సో రెసిస్టెన్స్ ఇలా క్లోజ్ అయ్యి మనకి ఇలా వెళ్ళి రెసిస్టెన్స్ కిందే క్యాండిల్ ఉంటుంది, ఇలా రెసిస్టెన్స్ కిందే ఉండి నెక్స్ట్ క్యాండిల్ బాటమ్ విక్ వేసి ఇలా హైని బ్రేక్ చేసినప్పుడు తీసుకుంటే ఇది ఇంపల్స్ ఎంట్రీ. సో ఇక్కడ బ్రేక్అవుట్కి ఇంపల్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే బ్రేక్అవుట్ అనేది ఈ రెసిస్టెన్స్ మీదన క్యాండిల్ క్లీన్గా క్లోజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తుంది, బూమ్ మ్యాసివ్గా వెళ్తుంది. సో ఇక్కడ ఇంపల్స్లో ఏంటంటే క్యాండిల్ మీద క్లోజ్ అవుతుంది, ఈ క్యాండిల్ ఇలా వెళ్తుంది అని మనం చెప్పలేము. సో ఇది వెరీ వెరీ రిస్కీ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ వెరీ లో. సో ఇది ఎలా వెళ్తుంది అని మనం చెప్పాలి, మన వైపు ప్రాబబిలిటీ పెరగాలి అంటే అది టైం బేస్ చేసుకుని ఉంటుంది. ఇది లైక్ ఎక్స్చేంజ్ ఓపెనింగ్ టైమ్స్ అండ్ ప్రీవియస్ క్యాండిల్ సాలిడ్ విక్ రిజెక్షన్స్ ఉండి స్ట్రక్చర్ మొత్తం క్లీన్ బులిష్గా ఉంటే మనం ఇలాంటి ఇంపల్స్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత. కానీ ఇది బిగినర్ సెటప్ కాదు. సో దీనికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, చాలా అబ్జర్వేషన్ ఉండాలి. కానీ ఇదే మాత్రం ఆల్రెడీ క్యాండిల్ మీద క్లోజ్ అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎటువంటి అబ్జర్వేషన్స్ ఏమీ అవసరం లేదు. సో ఈజీగా అప్ సైడ్ వెళ్తుందని మనం యాంటిసిపేట్ చేయొచ్చు. సో నార్మల్ బ్రేక్అవుట్ వర్సెస్ ఇంపల్స్ ఎంట్రీకి డిఫరెన్స్ అది. క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్ అండ్ క్లోజ్ అయ్యే ఆ టైంలో స్ట్రెంత్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడతో మీకు ఇంకోటి వచ్చింది, అంటే క్లారిటీ వచ్చింది కదా రెండింటికి. ఇప్పుడు ఎంట్రీస్.
సో ఇదండి సెటప్స్ గురించి అంటే మాత్రం డైరెక్షన్, ఎంట్రీస్, సో మొత్తం కూడా ఒక అంటే ఈ సెషన్తో మీకు కొంచెం తెలిసింది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఏమీ చేంజ్ కావు. సో చార్ట్ టైమింగ్ చాలా ఇంపార్టెంట్. చార్ట్ ముందు మీరు చాలా టైం పెట్టాలి. సో చార్ట్ టైం ఉంటేనే మీరు చూసిన తర్వాత మీకు అంటే అప్లై చేస్తేనే మీకు ఆ చేంజ్ తెలుస్తుంది. సో అంటే ఈ ఒక కోట్ ఉంటుంది ఎప్పుడు, ఇన్ఫర్మేషన్ నెవర్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్. సో అసలు ఏం నేర్చుకున్నామో అది ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఆ ట్రూ చేంజ్ మనకు కనిపిస్తుంది. అంతేకాని ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ కూడా చేంజ్ చేయదు. సో అది మనం నేర్చుకుని వదిలేస్తూ ఉంటే, నేర్చుకుంది అంటే ఈ చెవి నుంచి విని ఈ చెవి నుంచి వదిలేస్తారంటారు సార్, అలా పోతుంది. సో తప్పకుండా టుమారో లేదు ఈ రోజు నుంచే, ఈ సెషన్ నుంచే తప్పకుండా ఇప్పుడు నేను ఏదంటే చెప్పానో అన్నీ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. సో మ్యాథ్స్ చేంజ్ మీరు చూస్తారు. ఇంకా ఎంట్రీస్ దగ్గరికి వెళ్ళి సెషన్ ఎండ్ చేస్తాను. సెషన్ కొంచెం లెంతీ అయింది ఐ నో, బట్ యా మనం తెలిసిందే కదా మన సెషన్స్ ఎప్పుడు ఇలాగే ఉంటాయి. యా సో నెక్స్ట్ వచ్చి ఎంట్రీస్. సో ఇంక ఎంట్రీస్లో 2 టైప్స్. ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి అనేది మీలో చాలా మందికి ఉన్న బిగ్ డౌట్. సో కరెంట్ క్యాండిలా, ప్రీవియస్ క్యాండిలా. సో నేను చూసేది ఏంటంటే, అంటే నేను నా ట్రేడింగ్లో నేను ఫాలో అయ్యేది ఏంటంటే, ఎప్పుడన్నా సరే ట్రేడ్ అనేది ఇలా క్యాండిల్ క్లోజ్ అయింది, ప్రీవియస్ క్యాండిల్ బాటమ్ విక్ తక్కువ ఉన్నప్పుడు, చాలా చిన్నగా ఉన్నప్పుడు, సో నెక్స్ట్ క్యాండిల్ బాటమ్ విక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ హైని కానీ బ్రేక్ చేస్తే, మెజారిటీ ఆఫ్ టైమ్ ఇక్కడ నేను ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకుంటాను. సో నా స్టాప్ లాస్ అనేది కరెంట్ క్యాండిల్ లోయే ఉంటుంది. ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసినప్పుడు కరెంట్ క్యాండిల్ లోనే నేను పెట్టుకుంటాను. సో సమ్ టైమ్స్ లైక్ విక్ ఫిల్స్ ఉంటాయి, అంటే ఇలాంటి రేంజెస్ దగ్గర క్యాండిల్ అనేది ఇలా క్లోజ్ అవుతుంది, హియర్ ఇలా క్లోజ్ అవుతుంది. సో ఇలా క్లోజ్ అయినప్పుడు నేను బాటమ్ విక్ వేసి ఇలా ఫ్లిప్లో ట్రేడ్ తీసుకుంటాను. ఇలా ఫ్లిప్లో ఈ పాయింట్ దగ్గర, ఇక్కడ ఎలా అంటే ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాను ట్రేడ్, ఈ పాయింట్ దగ్గర ట్రేడ్ తీసుకుని స్టాప్ లాస్ ఇక్కడ ఎలా పెట్టానో సేమ్ ఇక్కడ కూడా, ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే మనం ట్రేడ్ తీసుకోలేము, అప్పటికి చాలా మూమెంట్ మొత్తం అయిపోతుంది కదా. ఈ లైక్ ఈ విక్ అనేది ఇప్పుడు రేంజ్లో 50 pips 60 pips ఉంటే మెజారిటీ ఆఫ్ మూవ్ మొత్తం ఇక్కడ అయిపోతుంది కదా. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫ్లిప్లో బై చేస్తాను. హియర్ ఈ ఫ్లిప్లో ఆర్ ఓన్ క్యాండిల్ హైని, అంటే ముందు అప్ సైడ్ వెళ్ళి తర్వాత బాటమ్ విక్ వేసి మళ్ళీ ఓన్ క్యాండిల్ హైని బ్రేక్ చేసినప్పుడన్నా నేను బై చేస్తాను. ఇక్కడ నా స్టాప్ లాస్ ఎలా ఉంటుంది అంటే, నా స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ క్యాండిల్ లో. సో స్టాప్ లాస్ కరెంట్ క్యాండిల్ లో పెట్టను, ప్రీవియస్ క్యాండిల్ లో పెడతాను. అంటే సమ్ టైమ్స్ విక్ రీజనబుల్గా ఉంటే కరెంట్ క్యాండిల్ లో పెడతాను, కానీ బట్ బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్రతిదీ మాట్లాడాలి కాబట్టి కరెంట్ క్యాండిల్ ఎంత అయితే స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ క్యాండిల్ లో పెట్టండి. ఓకే, సో మీ టార్గెట్ అనేది ఈ విక్ ఫిల్ వరకు హోల్డ్ చేయొచ్చు. కానీ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన తర్వాత ఎంటర్ అయితే స్టాప్ లాస్ అనేది కరెంట్ క్యాండిల్లో పెట్టుకోవచ్చు, ఫర్దర్గా మీరు హోల్డ్ చేయొచ్చు. సమ్ టైమ్స్ విక్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఇది 100% ఇలాగే చేయాలని కాదు, బేస్డ్ ఆన్ సెటప్, బేస్డ్ ఆన్ రేంజెస్, బేస్డ్ ఆన్ క్యాండిల్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ ఆ విక్స్ యొక్క అంటే లైక్ ఐ మీన్ పిప్స్ బేస్ చేసుకుని మనం చేంజెస్ అనేవి చేసుకోవాలి. సో మరీ చిన్నగా ఉందనుకోండి, సో ఈ బాటమ్ విక్ అనేది, సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ప్రీవియస్ క్యాండిల్ ఆర్ లేదంటే ప్రీవియస్ క్యాండిల్ 50% స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఈ విక్ అనేది ప్రీవియస్ క్యాండిల్ 50% కంటే ఎక్కువ రీట్రేస్ కాదు. ఇది కూడా అడ్వాన్స్డ్ టాపిక్, దీనికి కూడా మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో ఇక్కడతో మీకు ఎంట్రీస్ గురించి కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇలా మీరు ట్రేడ్ చేయాలి. అండ్ కంప్లీట్గా అంటే లైక్ సెటప్స్, పుల్ బ్యాక్ ఎంట్రీస్ అంటే బెటర్ సెటప్స్ ఇంకా బిగినర్స్కి ఇవి చాలు. మొత్తం నేను వీటి మీద ఫోకస్ చేస్తాను. నేను ఎలా అన్నా సరే ఇయర్ సక్సెస్ అవ్వాలి, పేఅవుట్స్ తీసుకోవాలి. సో మ్యాసివ్గా నేను పేఅవుట్స్ తప్పకుండా తీసుకోవాలి అంటే మాత్రం నేను ఒక్క విషయం చెప్తున్నాను, ఈ 3 సెటప్స్ ఎనఫ్ అండి. సో వేరే సెటప్స్ నేర్చుకోవద్దని నేను చెప్పను, ఎందుకంటే ట్రేడింగ్ అనే చెప్తున్నాను కదా, కంటిన్యూస్ లెర్నింగ్. సో ప్రతిదీ నేర్చుకోవాలి, మనం అది యూస్ చేసినా యూస్ చేయకపోయినా. సో ఈ 3 సెటప్స్ మీద అగ్రెసివ్గా వెళ్ళండి. సో బెటర్గా కన్ఫర్మేషన్స్ గురించి వెయిట్ చేయండి. సో పేషెన్స్, సో డైలీ ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు, క్వాలిటీ మ్యాటర్స్. నెక్స్ట్ ఈ రిమైనింగ్ సెటప్స్ అన్ని, ఈ రిమైనింగ్ చెప్పిన 3 సెటప్స్ కూడా మీరు అబ్జర్వేషన్లో పెట్టండి, నేర్చుకోండి, చూడండి. ట్రేడ్స్ తీసుకునే అవసరం లేదు, జస్ట్ అబ్జర్వ్ చేయండి, నోట్ చేయండి. సో ఏం జరిగిందో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఒక్కనొక పాయింట్ తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఓకే ఇలా చేయొచ్చు, ఓకే ఇక్కడ నుంచి ఫర్దర్గా మనము తీసుకోవచ్చు, తక్కువ రిస్క్తో తీసుకోవచ్చు, జస్ట్ డేటా కలెక్ట్ చేద్దాం అన్న క్లారిటీ మీకు క్లియర్గా వస్తుంది. సో యా, సో ఇక్కడతో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు డౌట్స్ ఆన్సర్ చేసి సెషన్ ఎండ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఫేక్అవుట్ విషయానికి వస్తే సింపుల్గా వన్స్ ఎప్పుడంటే మనకి మ్యాసివ్గా అప్ సైడ్ ఇలా వెళ్తుందో, క్యాండిల్ ఇలా వెళ్తుంది కదా, ఇలా వెళ్ళినప్పుడు
సమ్ సపోర్ట్ ఇక్కడ మనం తీసుకుంటాం. ఈ లైక్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, బ్రేక్అవుట్ ఇచ్చి వెళ్ళింది. సో వెంటనే మనం పుల్ బ్యాక్ గురించి వెయిట్ చేస్తాం కదా. పుల్ బ్యాక్ గురించి వెయిట్ చేసినప్పుడు ఆ క్యాండిల్ అనేది ఎలా క్లోజ్ అవుతుందంటే, మనం జనరల్గా పుల్ బ్యాక్ ఎంట్రీ ఎలా అవుతుంది, ఈ ఈ ప్రీవియస్గా బ్రేక్ చేసిన లెవెల్ మీదనే క్యాండిల్ ఉంటుంది. సో ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేస్తే ఫర్దర్గా మనం బయింగ్ ప్లాన్ చేస్తాం. ఇలా సపోర్ట్ ఫామ్ చేస్తే నీట్గా క్లోజ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్లో బూమ్ ఈజీ పుల్ బ్యాక్ గురించి ప్లాన్ చేస్తాం. ఇది మెయిన్. కానీ ఈ క్యాండిల్ ఏం చేస్తుంది, సమ్ క్యాండిల్స్ డంప్ క్యాండిల్స్ ఏం చేస్తాయంటే కిందన క్లోజ్ అయిపోతాయి. ఇలా కిందన క్లోజ్ అయిపోతాయి. ఇలా కిందన క్లోజ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ అందరూ ఏమనుకుంటారు, ఇక్కడ డైరెక్ట్గా కిందన క్లోజ్ అయిపోయింది సపోర్ట్ కింద, సో ఇంక నుంచి ఇలా వెళ్ళిపోతుందేమో అనుకుంటారు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ అది కాదు. సో కిందన క్లోజ్ అయిన ఈవెన్ ఇక ఛాన్సెస్ ఆఫ్ ఫేక్అవుట్ అనేది చాలా ఎక్కువ. సో మళ్ళీ ఏమవుతుందంటే క్యాండిల్ బూమ్ మళ్ళీ అగైన్ రేంజ్ లోపల క్లోజ్ అవుతుంది. సో ఎప్పుడంటే ఇలా రేంజ్ లోపల క్లోజ్ అవుతుందో ఇది మొత్తం, సో ఈ మూవ్ మొత్తం ఫేక్అవుట్ అయిపోతుంది. సో ఇది మొత్తం ఫేక్అవుట్ అవుతుంది. సో నెక్స్ట్ క్యాండిల్ బాటమ్ విక్ వేసి ఈ హైని బ్రేక్ చేసినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఈజీగా విక్ ఫిల్ యాంటిసిపేట్ చేయొచ్చు. సో ఫేక్అవుట్ అంటే ఇదే. ఈ మధ్యకాలంలో ఫేక్అవుట్స్ చాలా తక్కువ, అంటే ఐ థింక్ నేనేం పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. సో పుల్ బ్యాక్స్ అనేవి చాలా క్లియర్గా అవుతున్నాయి. సో ఫేక్అవుట్ సింపుల్. సో యా అంటే సేమ్, అంటే కొంచెం పుల్ బ్యాక్ అంటే అటు ఇటుగా మారుతుంది. సో ముందు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాం కదా, సపోర్ట్ కిందన క్లోజ్ అయ్యి మనకి ఫేక్అవుట్ టైపు ఇస్తుంది అంతే. ఇక్కడ కూడా 4 hours టైం ఫ్రేమ్, ఆ కన్ఫర్మేషన్, ఆ బాటమ్ విక్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. యా గుడ్. ఓకే, సో ఇక్కడ చూస్తే ట్రేడింగ్లో అందరూ చేసే 2 biggest మిస్టేక్స్. సో చాలా మంది చేసే 2 biggest మిస్టేక్స్ ఇవి. సో ఇక్కడ మీకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఎవ్వరు కూడా ట్రేడింగ్లో ఫెయిల్ ఏం కారు. సో ఎందుకు ఫెయిల్ అవుతారు? సో ఎవరికి కూడా మీకంటే ఎక్కువ నాలెడ్జ్, మీకంటే గొప్ప నాలెడ్జ్ ఎవరి దగ్గర లేదు. సో నేను ఈ ట్రేడింగ్లో ఇప్పటి వరకు మ్యాసివ్గా ఒక 160 ఆఫ్టర్ దిస్ 10K 160K ఓన్లీ ఫ్రమ్ ప్రాఫార్మ్స్ తీసాను. సో $160K అంటే మ్యాసివ్ పేఅవుట్స్. సో అది మరి మీకు ఎంతో ఐ డోంట్ నో, నా దృష్టిలో అంటే మాత్రం గుడ్ అమౌంట్, మరీ మ్యాసివ్ ఏం కాదు, కానీ ఒక డీసెంట్ పేఅవుట్, రైట్. సో ఇదేంటంటే ఎప్పుడు కూడా ట్రేడింగ్లో మనీ మేక్ చేసే వాళ్ళకి మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళు కూడా సేమ్ లైక్ మీలాగే, సేమ్ అంటే మనందరిలాగే వాళ్ళు కూడా నార్మల్ పర్సన్స్. వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళు నార్మల్గా ఇయర్స్ లూజ్ అవుతారు, వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ చేసే వాళ్ళే. సో కానీ ఎందుకు మరి సడన్గా చేంజ్ అలా వచ్చిందంటే లైక్ వాళ్ళు మారారు. సో ఏంటంటే ప్రతి ఒక్కరు ట్రేడింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా, ఈ వరల్డ్లో ఏ ట్రేడర్ అయినా సరే ఫస్ట్ స్టెప్ ఫెయిల్యూర్. సో ట్రేడింగ్లో ఇప్పటి వరకు నేను ఫెయిల్ అవ్వకుండా డైరెక్ట్గా సక్సెస్ అయిన వాళ్ళు ఒక్కరు కూడా ఈ ఎంటైర్ వరల్డ్ మొత్తంలో ఒక్కరు ఉండరు. ఒక్కరు కూడా అసలు ఇంపాసిబుల్. ఇంకేంటంటే 0%, 99.99% అన్న కొన్ని వాటికి ఉంటాయి, కానీ ట్రేడింగ్లో వెంటనే వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కంప్లీట్లీ 0%. సో వై? బికాస్ ట్రేడింగ్లో ఫస్ట్ ఆ అమౌంట్ మార్కెట్కి డొనేట్ చేయాల్సింది ఎవడైనా సరే. సో డొనేట్ చేసినప్పుడే మార్కెట్లో లైక్ వాట్ ఈస్ ట్రేడింగ్ అనేది తెలుస్తుంది. సో మనీ లూజ్ అవ్వడం తెలుస్తుంది, దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న పెయిన్ తెలుస్తుంది. సో ఎంతో మనీని బయట నుంచి తెచ్చి లూజ్ అవ్వడం, పెట్టడం, పోవడం. సో తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే అదొక రొటీన్ అయిపోతుంది, మన మీద మనకి చిరాకు వస్తుంది. ఆ టైంలో మనం సమ్ క్వశ్చన్స్ అడుగుతాం, లైక్ హౌ, అంటే ఎలా చేంజ్ అవ్వాలి. సో ఎలా కొంతమంది సమ్ స్మాల్ పర్సెంటేజ్ ప్రాఫిట్లో ఉంటున్నారు, ఎందుకు నేను ఆ స్టేజ్కి వెళ్ళకపోతున్నాను అనేది మీకు తప్పకుండా క్వశ్చన్ చేసుకుంటారు. సో ఆ టైంలో ఒక్కొక్క కీ అనేది ఓపెన్ అవుతుంది, ఒక్కొక్క డోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ట్రేడింగ్లో అందరూ కూడా మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఫెయిల్ అయ్యేది మాత్రం ఓవర్ ట్రేడింగ్ అండ్ ఓవర్ రిస్కింగ్. సో అసలు వేరే అసలు ఛాన్సే లేదు. మీలో ఎన్నిసార్లు మీకు మీరే, అంటే నేను చెప్తున్నాను కాదు, మీకు అనిపిస్తుంది కదా, మీరు ఎన్నిసార్లు ఈ 2 reasons వల్ల ఎన్ని అకౌంట్స్ బ్లో చేశారు. నేనంటే నా ఇనిషియల్ ఏజ్లో మ్యాసివ్ అకౌంట్స్, స్టిల్ ఇప్పుడు కూడా సమ్ టైమ్స్ ఎమోషన్స్ ట్రిగర్ అయినప్పుడు మ్యాసివ్గా సమ్ బ్యాచెస్ ఆఫ్ అకౌంట్స్ పోతాయి. సో అంటే నేను ఎప్పటికీ పర్ఫెక్ట్గా నా ఎమోషన్స్ 0, నేను కంట్రోల్లో ఉన్నానని నేను చెప్పను. అప్పుడప్పుడు ఒక ఇయర్కి ఒకసారి 2 సార్లు ట్రిగర్ అవుతాయి. అలాంటప్పుడు మ్యాసివ్గా ఫండింగ్ లూజ్ అవ్వాల్సి వస్తుంది. అయినా నేను లాస్ట్ వీక్ అలాగే కొంచెం డమ్ ట్రేడ్స్ తీసుకోవడం అండ్ దాని రివెంజ్ చేయాలని, సో ఇవన్నీ కూడా జరుగుతాయి అప్పుడప్పుడు, కానీ వెరీ రేర్. కానీ మీలో ఏంటంటే ప్రాబ్లం, డైలీ ఇదే చేస్తారు చాలామంది. ఎప్పుడు కూడా వచ్చిన లాస్ని రికవర్ చేయాలని చూడొద్దు. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ డే, ఏ ట్రేడ్కి ఆ ట్రేడ్ ఫ్రెష్. సో కాబట్టి ఆల్వేస్ థింక్ అబౌట్ కరెంట్ ట్రేడ్. సో అంతే, పాస్ట్ గురించి మీరు ఎప్పుడు థింక్ చేయకండి. సో అలా అంటేనే మీరు ట్రేడింగ్లో ది బెస్ట్ స్టేజ్కి వెళ్ళగలరు. సో ఎప్పుడు ఓవర్ ట్రేడ్ ఓవర్ రిస్క్ చేస్తే మాత్రం అగైన్ చెప్పాను కదా, అవుట్కమ్ అంటే ఇన్పుట్ ఏముంటుందో అవుట్పుట్ కూడా అదే వస్తుంది. సో సేమ్ మిస్టేక్స్ చేస్తూ మీకు ఒకవేళ ఈవెన్ మీరు సక్సెస్ అయ్యి సమ్ మనీ వచ్చినా సరే టెంపరీ మనీ. మార్కెట్ చాలా తెలివైంది, మీకంటే చాలా తెలివైంది మార్కెట్. సో ఎంత ఇచ్చిందో దానికి అంటే మల్టిపుల్ చేసి మీ దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. యా
ఓకే.